ఓకే. సో నిన్న మనము టిల్ హెడ్ సెక్షన్‌లో ఉండే టైటిల్ ఎలిమెంట్ గురించి చూసాము. అండ్ మెటా ఎలిమెంట్ గురించి చూసాము. అండ్ మెటా ఎలిమెంట్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్ గురించి చూసాము. ఓకే. దెన్ లింక్ ఎలిమెంట్ కూడా స్టార్ట్ చేసాము. సో లింక్ ఎలిమెంట్ ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు లోడ్ ద రిసోర్సెస్. ఓకే. జస్ట్ రిమెంబర్ ద వర్డ్ లోడ్ ద రిసోర్సెస్. ఓకే. సో మీకు లింక్ ఎలిమెంట్ లాగా ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది. బాడీ ట్యాగ్ లో బాడీ ఎలిమెంట్ లో యూజ్ చేస్తాం. ఏ యాంకర్ ట్యాగ్ అనేది అది వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. అండ్ ఆల్సో దీన్ని రెండు కంపారిజన్ కూడా చూపిస్తాను. సో ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి, హెడ్ సెక్షన్ లో మనం లింక్ ఎలిమెంట్ యూజ్ చేస్తాము. ఈ లింక్ ఎలిమెంట్ ఏం చేస్తారంటే పర్టికులర్లీ ఈ లింక్ ఎలిమెంట్ యొక్క పర్పస్ ఏంటో చెప్తారండి. పర్పస్ ఏంటంటే ఇది నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో బాడీ ఎలిమెంట్ లో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సబ్ ఎలిమెంట్స్. ఈ సబ్ ఎలిమెంట్స్ కి మన సబ్ ఎలిమెంట్స్ యొక్క ప్రజెంటేషన్ మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అట్రిబ్యూట్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఇక్కడ నేను క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఈ క్లాస్ అట్రిబ్యూట్ వచ్చి ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి అసైన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను అసైన్ చేసిన క్లాస్ అట్రిబ్యూట్ పేరు వాల్యూ ఏంటంటే కంటైనర్. ఇప్పుడు పర్టికులర్లీ ఈ ఎలిమెంట్ ని స్టైల్ చేయాలంటే కంటైనర్ వాల్యూని యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి నేను అట్రిబ్యూట్ అసైన్ చేసి ఈ అట్రిబ్యూట్ ద్వారా నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ కంట్రోలింగ్ అంతా కూడా నేను ఈ ఫైల్లో పెట్టను. ఇది నా మెయిన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైలు. ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో ప్యూర్ ఓన్లీ హెచ్టిఎంఎల్ కోడ్ మాత్రమే ఉండాలి. సో స్టైలింగ్ కోడ్ అంతా కూడా సపరేట్ ఫైల్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ నాకు బ్రౌజర్ రెండర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ కి నేను ఏమైనా స్టైలింగ్ అప్లై చేస్తే ఆ స్టైలింగ్ అంతా కూడా ఒక డిఫరెంట్ ఫైల్లో ప్లేస్ చేస్తా. అదే ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్. ఓకే. ఇండెక్స్ డాట్ సిఎస్ అని మీకు ఇక్కడ ఫైల్ చూపిస్తున్నా కదా. ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది సపరేట్ గా స్టైల్స్ కోసం మాత్రమే మనం కాన్ఫిగర్ చేసే ఫైల్. సో దానికి నేను ఇది మీరు సిఎస్ఎస్ చదివేటప్పుడు చెప్తాను ఇది మళ్ళా. కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ లో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ సంబంధించిన స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేయకుండా వేరే డాక్యుమెంట్ వేరే ఫైల్లో మనం సపరేట్ గా స్పెసిఫై చేస్తాము. ఆ ఫైల్ ని అంటే ఇప్పుడు ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని ఖచ్చితంగా ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ యూస్ చేసుకోవాలంటే ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఎప్పుడైతే మనకి ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ బ్రౌజర్ రెండర్ చేయడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ క్లాసెస్ ఈ ఎలిమెంట్స్ కి అసైన్ చేస్తున్నాము. సో ఈ క్లాసెస్ కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ మనం ఏం చేయాలంటే ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కి సప్లై చేయాలి. ఆ సప్లై ఎలా చేస్తామంటే లింక్ ఎలిమెంట్ యూస్ చేసి సప్లై చేస్తాం. సో సింపుల్ గా ఇది ఎక్స్టర్నల్ రిసోర్స్ ఫైల్ కదా. ఈ ఎక్స్టర్నల్ రిసోర్స్ ఫైల్ ని మనం ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కి సప్లై చేయాలి అన్నా, లేదంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇండెక్స్ డాట్ సిఎస్ ఫైల్ ని యూస్ చేసుకోవాలన్నా కానీ మనం ఏం చేయాలంటే దాన్ని లింక్ చేయాలి. ఆ లింక్ చేయడానికి యూస్ చేసే ఎలిమెంట్ లింక్ ఎలిమెంట్. ఓకే. సో లింక్ ఎలిమెంట్ లో ఆల్రెడీ మనం లింక్ ఎలిమెంట్ యొక్క పర్పస్ అర్థమైందా. సో వన్స్ మీకు ఈ లింక్ ఎలిమెంట్ పర్పస్ అర్థమైన తర్వాత నెక్స్ట్ లింక్ ఎలిమెంట్ కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో హెచ్ఆర్ఎఫ్, ఆర్ఈఎల్, టైప్. సో ఈ 3 అట్రిబ్యూట్స్ మనం మోస్ట్లీ మన రియల్ టైంలో బిగ్ వెబ్సైట్స్ తీసుకున్నా లేదా స్మాల్ వెబ్సైట్స్ తీసుకున్నా స్మాల్ వెబ్ అప్లికేషన్స్ తీసుకున్నా కానీ ఈ ఈ అట్రిబ్యూట్స్ మీరు పదే పదే చూస్తూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మ్యాండేటరీ అట్రిబ్యూట్ వచ్చి హెచ్ఆర్ఎఫ్. హెచ్ఆర్ఎఫ్ అంటే ఏం లేదు, హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. హైపర్ టెక్స్ట్ అంటే నథింగ్ బట్ లింక్ రెఫరెన్స్. ఓకే. రెఫరెన్స్ దేని రెఫరెన్స్ అంటే ఇది రిసోర్స్ రెఫరెన్స్. ఇప్పుడు నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇండెక్స్ డాట్ సిఎస్ ఫైల్లో నాకు స్టైల్స్ సంబంధించిన డేటా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ ని ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ ఫైల్ ని లింక్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను లింక్ ఎలిమెంట్ ని మెన్షన్ చేయాలి. దాంతో పాటు హెచ్ఆర్ఎఫ్ మెన్షన్ చేయాలి. హెచ్ఆర్ఎఫ్ మెన్షన్ చేసి ఈ హెచ్ఆర్ఎఫ్ లో ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ సంబంధించిన ఫైల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫైల్ పాత్ గురించి. బట్ ఫర్ నౌ వి అండర్స్టాండ్, మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో లింక్ ఎలిమెంట్ లో హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ కి మనం ఈ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ సప్లై చేసే వాల్యూ ఏంటంటే ఆ పర్టికులర్ ఫైల్ యొక్క లొకేషన్. ఈ పర్టికులర్ ఫైల్ ఇండెక్స్ డాట్ సిఎస్ ఫైల్ యొక్క లొకేషన్. సో ఇండెక్స్ డాట్ సిఎస్ ఫైల్ ఇక్కడ ఉంది. సో నేను ఈ లొకేషన్స్ గురించి మీకు చెప్తాను ఇప్పుడే ఇంకో 2 minutes లో చెప్తాను. బట్ మీరు జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఈ లొకేషన్ ని ఈ హెచ్ఆర్ఎఫ్ కి వాల్యూగా ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత లింక్ ఎలిమెంట్ లో 2 థింగ్స్ ఉన్నాయి, 2 ఆప్షనల్ అట్రిబ్యూట్స్. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్.
మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అయితే కాదు, ఇది ఒక ఆప్షనల్ అట్రిబ్యూట్స్. ఆర్ఎల్ అండ్ ఆల్సో టైప్. సో మీరు ఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈవెన్ దో ఇట్స్ అన్ ఆప్షనల్, ఇట్స్ ఎ గుడ్ వే టు ప్రొవైడ్ దీస్ థింగ్స్. ఈ అట్రిబ్యూట్స్ ని ప్రొవైడ్ చేయడం మంచి గుడ్ కోడింగ్ బిహేవియర్. ఓకే, సో వీటి యొక్క రిలవెన్స్ ఏంటి, వీటి యొక్క పర్పస్ ఏంటి? ఆర్ఈఎల్ అంటే నథింగ్ బట్ రిలేషన్షిప్. అంటే మీరు ఇప్పుడు లింక్ చేసే ఫైల్ అండ్ మీరు ఎక్కడైతే దీని ఆ ఫైల్ యూటిలైజ్ చేసుకుంటున్నారో ఆ ఫైల్ కున్న రిలేషన్ ఏంటి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని కాల్ చేస్తున్నాం. అంటే నథింగ్ బట్ స్టైల్స్ ని కాల్ చేస్తున్నాం. నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ ఇండెక్స్ డాట్ సిఎస్ ఫైల్ ఇస్ నథింగ్ బట్ స్టైల్ షీట్. సో సింపుల్ గా ఆర్ఈఎల్ లో మనం స్టైల్ షీట్ అనేది ఇస్తాం. ఇది ఎందుకు ఇస్తాము, ఇది ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ లింక్ ఎలిమెంట్ కి మీరు ఎటువంటి టైప్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు బ్రౌజరు ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్ ఈ లైన్ ని చూసినప్పుడు అదేం చేస్తుంది, ఫస్ట్ లింక్, ఓకే ఇది లింక్ ఎలిమెంట్, ఇది ఒక రిసోర్స్ ని లోడ్ చేస్తుంది. బట్ అది ఏం రోస్, అది ఆ రిసోర్స్ ఏంటిది? ఇట్ మైట్ బి ఐకాన్ అన్న అవ్వచ్చు, ఇట్ మైట్ బి అప్లికేషన్ అన్న అవ్వచ్చు, ఇట్ మైట్ బి సిఎస్ఎస్ ఫైల్ అన్న అవ్వచ్చు. అది బ్రౌజర్ కి ఎలా తెలుస్తుంది అంటే టైప్ అట్రిబ్యూట్ యూస్ చేసి చెప్తాం. సో టైప్ అట్రిబ్యూట్ లో వి విల్ బి మెన్షనింగ్ సంథింగ్ లైక్ ఈ విధంగా టీవైపి టైప్ రాసి టైప్ /CSS. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే బ్రౌజర్ క్రాల్ చేసినప్పుడు, బ్రౌజర్ ఈ లైన్ ని చూసినప్పుడు పర్టికులర్ గా బ్రౌజర్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే, ఓకే ద లోడెడ్ రిసోర్స్, ఇక్కడ రిసోర్స్ ని లోడ్ చేస్తున్నాను, ఇదేంటంటే సిఎస్ఎస్ ఫైల్ అని అజ్యూమ్ కాదు ఇంటరప్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ టైప్ అనేది ఇవ్వలేదంటే, ఈ టైప్ అనేది ఆప్షన్ కాబట్టి ఇది ప్రొవైడ్ చేయలేదంటే, నెక్స్ట్ అది ఇమీడియట్ గా చెక్ చేసి ఆర్ఎల్ అంటే రిలేషన్షిప్. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో మనం స్టైల్ షీట్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈ టైప్ /CSS ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ డజంట్ ఈవెన్ లుక్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు టైప్ లేదంటే ఇమీడియట్ గా చెక్ చేసేది ఆర్ఎల్. సో ఎయిదర్ ద థింగ్స్, ఆర్ఎల్ అన్నా ఇవ్వాలి లేదా టైప్ అన్నా ఇవ్వాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ రెండు ఇచ్చినా కానీ ఇట్ వుడ్ బి గ్రేట్ యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లింక్ ఎలిమెంట్. సో నిన్న లింక్ ఎలిమెంట్ చూసేటప్పుడు స్టైల్ షీట్ గురించి చూసాము అండ్ ఆల్సో ఐకాన్ గురించి మీకు చెప్పాను. సో ఐకాన్ గురించి చెప్పాను. సో ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు ఫైల్స్ index.css ఫైలు, favicon.ico, ఈ రెండు కూడా మన లోకల్ ఫోల్డర్ లో ఉన్నాయి. రిమెంబర్, ఇది మన లోకల్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లింక్ చేసే ఫైల్స్ అన్ని కూడా ఇప్పుడు index.css ఫైల్ లింక్ చేశారు, ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. సో ఇదే ప్రాజెక్ట్ ని లేకపోతే favicon.ico ఈ ప్రాజెక్ట్ ని నేను ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇవ్వలేదు మీకు. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ మీకు ఈ ఫైల్స్ అన్ని మీకు ఇవ్వలేదు. ఈ కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చార్ట్ లో అందరికి పెట్టాను అనుకోండి, చార్ట్ లో పెట్టాను. ఇప్పుడు మీరు దీన్ని యూస్ చేసుకున్నారంటే, ఇప్పుడు మీరు ఇది చార్ట్ లో పెడతాను, ఇప్పుడు మీకు ఏమైతుంది, ఇది మీరు యూస్ చేసుకోవచ్చు, ఈ ఫైల్, ఈ కోడ్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ వాట్ హ్యాపెన్స్ అంటే, ఇప్పుడు ఈ index.css ఫైల్ favicon.ico ఎక్కడ ఉన్నాయి? నా సిస్టమ్ లో ఉన్నాయి. ఈ ఫైల్స్ మీ సిస్టమ్ లోకి వస్తాయా? ఈ ఫైల్స్ నేను ఈ కోడ్ ఒకటి పంపిస్తే, ఈ కోడ్ ఒకటే పంపిస్తున్నాను, బట్ ఈ ఫైల్స్ మీకు సెండ్ చేయట్లేదు. ఈ ఫైల్స్ అనేది మీ దానిలోకి రావు. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్, ఈ ఫైల్స్ అనేటివి నాకు సంబంధించినవి, నా లోకల్ మిషన్ కి సంబంధించినవి. సో ఈ లోకల్ మిషన్ లో ఉండే ఫైల్స్ అండ్ రిమోట్ లో ఉండే ఫైల్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనం ఈ ఫైల్స్ డిఫరెన్స్ అంటే రిమోట్ ఫైల్స్, లోకల్ ఫైల్స్ అండ్ అబ్సల్యూట్ యూఆర్ఎల్స్, రిలేటివ్ యూఆర్ఎల్స్ అండ్ ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్, అవన్నీ కూడా మనం కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాము. బట్ ఫర్ నౌ ఈ లింకింగ్, ఇది ఎలా లింక్, ఈ పర్టికులర్ ఫైల్ లింక్ చేశాను కదా. సో జస్ట్ మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇది మీకు ఇంకొక 1 hour టుమారో సెషన్ లో ఈ యూఆర్ఎల్స్ గురించి మీకు కొంచెం క్లారిటీ దొరుకుతుంది. మేబీ ఇఫ్ టైం సపోర్ట్స్ ఈ రోజు క్లాస్ లోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఓకేనా? సో టిల్ నౌ వి జస్ట్ మేనేజ్ టు అండర్స్టాండ్ లింక్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఇమ్మీడియట్లీ నేను ఆల్రెడీ నేను చూపించాను, స్టైల్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేస్తాము, తర్వాత స్క్రిప్ట్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేస్తాము. సో రిమెంబర్, ఇప్పుడు మీరు క్లాస్ కంటైనర్ ఇచ్చేసి మీరు ఎక్స్టర్నల్ గా సిఎస్ఎస్ ఫైల్ ని మెయింటైన్ చేసి ఈ సిఎస్ఎస్ ఫైల్లో మీరు కోడింగ్ చేస్తున్నారు. ఓకే, దెన్ మీకు ఇంకో టైప్ ఆఫ్ మీరు బాగా చూస్తే లాస్ట్ 2-3 క్లాసెస్ నుంచి నేను ఇక్కడ స్టైల్ అని ఇచ్చాను. స్టైల్ అని అట్రిబ్యూట్ యూస్ చేసి,
ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ మేబీ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను. చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి ఈ ప్లేస్ లో నేను స్టైల్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ కూడా నేను ఒక స్టైల్ మెన్షన్ చేశాను, ఆరెంజ్ కలర్. ఇక్కడ కంటైనర్ కి ఆరెంజ్ కలర్ ఇచ్చాను. ఇక్కడేమో స్టైల్ ఈక్వల్ టు స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను. అండ్ మనకి 3 వేస్ లో ఒక ఎలిమెంట్ కి స్టైలింగ్స్ ని డిఫైన్ చేయొచ్చు. ఒకటి ఎట్ ద ప్లేస్ అంటే ఆ ఎలిమెంట్ మీరు ఎక్కడైతే రాస్తారో అక్కడ కూడా స్టైలింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇలా ఎక్స్టర్నల్ గా స్టైలింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇలా ఇంకొక ఎలిమెంట్ ఉంది, స్టైల్ ఎలిమెంట్. ఈ స్టైల్ ఎలిమెంట్ అనేది పర్టికులర్లీ హెడ్ సెక్షన్ కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ హెడ్ సెక్షన్ లో మీరు స్టైల్ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేశారు అంటే యు ఆర్ అలౌడ్ టు స్టైల్ ద ఎలిమెంట్స్. ఇప్పుడు ఇక్కడ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ రాశాను. ఓకే, దిస్ ఇస్ వన్ వే టు స్టైల్ ద ఎలిమెంట్. అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ లో సమ్ క్లాస్ ఇచ్చి క్లాస్ కి మనం సమ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వన్ వే టు కాన్ఫిగర్ ద స్టైల్స్. అండ్ అనదర్ వే అంటే ఇక్కడే మీరు ఇన్ ద ఫైల్ లోనే ఇన్సైడ్ దిస్ ఫైల్ యూ క్యాన్ కాల్ దిస్ క్లాస్. ఆ క్లాస్ ని కాల్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ మేబీ బ్లూ. ఓకే, బ్లూ. ఇప్పుడు మీరు చూస్తే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ త్రీ ప్లేసెస్ లో డిఫైన్ చేసినాం. ఒకటి వచ్చేసి ఇన్లైన్ ఎట్ ద ఎలిమెంట్ డిక్లరేషన్, ఎట్ ద ఎలిమెంట్ డెఫినేషన్ కార్డ్, ఎలిమెంట్ ఎక్కడైతే మీరు రాస్తారో అక్కడ ఒక చోట స్టైలింగ్ చేశారు. అండ్ స్టైల్ ఎలిమెంట్ యూస్ చేసి హెడ్ లో ఒక చోట స్టైలింగ్ చేసినారు. అండ్ ఇండెక్స్.css యూస్ చేసి ఇండెక్స్.css ఫైల్ ఎక్స్టర్నల్ గా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇందులో స్టైల్స్ అన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇలా 3 వేస్ లో మీరు చేయొచ్చు. సో స్టైల్ ఎలిమెంట్ ఏంటంటే సెకండ్ వే అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే సిఎస్ఎస్ ఇక్కడ మెయింటైన్ చేస్తే దీన్ని ఇంటర్నల్ సిఎస్ అంటారు. సో స్టైల్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే టు మెయింటైన్ ద ఇంటర్నల్ సిఎస్ఎస్. రిమెంబర్, టు మెయింటైన్ ద ఇంటర్నల్ సిఎస్ఎస్ వీ మేక్ యూజ్ ఆఫ్ స్టైల్ ఎలిమెంట్. స్టైల్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటర్నల్ గా సిఎస్ఎస్ ని మేనేజ్ చేసుకోనికి. ఇప్పుడు మీరు ఈ ఫైల్ ని చూస్తే, ఇప్పుడు ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తే మీకు ఏ కలర్ కనిపిస్తే చూడండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, వెన్ యూ సీ యూఆర్ ఏబుల్ టు సీ మీరు ఏం చూస్తున్నారు, గ్రీన్ కలర్ చూస్తున్నారు. గ్రీన్ కలర్ చూసినప్పుడు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడైతే మీరు ఎలిమెంట్ డిక్లేర్ చేసి అక్కడ స్టైల్ చేస్తే అదే ఎక్కువ ప్రిసిడెన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏమైతే బ్లూ కలర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ ని పికప్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం దీన్ని రిమూవ్ చేసామంటే ఇప్పుడు లాస్ట్ గా మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ చూస్తుంది. అంటే index.css ఫైల్ లాస్ట్ ఎక్స్టర్నల్ గా లింక్ చేసే ఫైల్స్ కి లాస్ట్ ప్రిసిడెన్స్ ఉంటుంది. దాని తర్వాత స్టైల్ కి ఇంటర్నల్ దానికి ప్రిసిడెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇన్లైన్ దానికి ప్రిసిడెన్స్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఈ స్టైల్ ఎలిమెంట్ మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ ని మెయింటైన్ చేయాలంటే, ఒక డాక్యుమెంట్ కి ఇంటర్నల్ గా మీ సిఎస్ఎస్ ని మెయింటైన్ చేయాలంటే యూ కెన్ యూస్ ఎయిదర్ ఇన్లైన్ ఆర్ ఇంటర్నల్. ఇన్లైన్ ఎట్ ద ఎలిమెంట్ డిక్లరేషన్ కార్డ్ అన్నా చేయొచ్చు, లేదంటే ఇలా స్టైల్ ఎలిమెంట్ ని ఇన్వాల్వ్ చేసి ఈ స్టైల్ ఎలిమెంట్ లోపల స్టైల్స్ ని మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ స్టైల్ ఎలిమెంట్ అంటే సింపుల్ గా యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ we can control css in internally. Okay, that's all. సో ఇది స్టైల్ ఎలిమెంట్. అండ్ స్టైల్ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ అంటే డోంట్ వరీ అబౌట్ ఆల్ ద అట్రిబ్యూట్స్. మనం స్టైల్ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ అంతగా ఇవ్వము. ఇస్తే మాత్రం టైప్ అని ఇస్తాం. టైప్ అని ఇచ్చేసి టైప్ కి ఇక్కడ కూడా టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ /CSS ఇస్తాం. ఇదొక్కటే నాకు తెలిసినంత వరకైతే యూజ్ చేస్తాము. ఇంకా ఉన్నాయి, స్కోప్ అవన్నీ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా మనకి అంత రిక్వైర్మెంట్ లేదు. యూ జస్ట్ లెర్న్ జనరిక్ గా దాన్ని నేర్చుకోండి. ఇన్ కేస్ ఆప్టిమైజేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రం యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. బట్ నార్మల్ గా ఎలిమెంట్స్ అయితే, స్టైల్ ఎలిమెంట్ అయితే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్. ఇట్స్ ఓన్లీ అదొక ప్లేస్ హోల్డర్ ఫర్ ఎలిమెంట్ స్టైలింగ్స్. ఓకే, స్టైలింగ్ కి. ఓకే, దట్స్ ఆల్ స్టైల్ ఎలిమెంట్ గురించి. ఇంకా లాస్ట్ ఎలిమెంట్ హెడ్ సెక్షన్ లోనే లాస్ట్ ఎలిమెంట్ స్క్రిప్ట్ అనే ఎలిమెంట్ ఉంది. ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఏంటంటే రిమెంబర్, ఇప్పుడు మనం డెవలప్ చేసే వెబ్సైట్స్ ఇట్ మైట్ బి స్టాటిక్ అన్నా అవ్వచ్చు, లేదా డైనమిక్ అన్నా అవ్వచ్చు. స్టాటిక్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాను. స్టాటిక్ అంటే దాంట్లో ఎటువంటి యాక్షన్స్ ని పర్ఫామ్ చేయలేము. అండ్ ఆల్సో స్టాటిక్ వెబ్సైట్స్ అందరికి కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసారంటే వికీపీడియా చూసారు. వికీపీడియాలో ఉండే ఇన్ఫర్మేషన్
మీకు సేమ్ ఉంటుంది, నాకు సేమ్ ఉంటుంది, అలానే ఇంకే పర్సన్ అని తీసుకుంటే ఆ పర్సన్ కూడా సేమ్ ఉంటుంది. బట్ వేర్ యాజ్ జొమాటో కానీ అబీబస్ కానీ డిపెండింగ్ ఆన్ యువర్ లొకేషన్, డిపెండింగ్ ఆన్ యువర్ యాక్షన్స్, ఆ కంటెంట్ వెబ్సైట్ లో మారుతూ ఉంటుంది. అండ్ మీరు ఒకలా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని యాడ్ టు కార్ట్ కొట్టంగానే మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని యాడ్ అవుతాయి, మీకు తగ్గ బిల్ వస్తుంది. అలానే నాకు నేను యాక్సెస్ చేస్తే నాకు తగ్గ బిల్ వస్తుంది, నాకు తగ్గ ప్రోడక్ట్స్ వస్తాయి, నేను చూస్ చేసుకున్న ప్రోడక్ట్స్. సో అవంతా కూడా జావా స్క్రిప్ట్. ఆ జావా స్క్రిప్ట్ అవంతా కూడా ఎలా పాసిబుల్ అంటే జావా స్క్రిప్ట్ ద్వారా పాసిబుల్. సో స్క్రిప్ట్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక పీస్ ఆఫ్ డైనమిక్ కోడ్, ఒక పీస్ ఆఫ్ కోడ్. ఆ పీస్ ఆఫ్ కోడ్ ద్వారా మన వెబ్సైట్ కి మన వెబ్సైట్ స్టాటిక్ వెబ్సైట్ కాస్త డైనమిక్ వెబ్సైట్ గా మారుతుంది. సో మనకి ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి, రిమెంబర్ టూ థింగ్స్. సో ఎలా వర్క్, హౌ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, స్క్రిప్ట్ ఎలిమెంట్ మీరు సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని వాట్ ఇస్ ద స్క్రిప్ట్ ఎలిమెంట్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అంటే, సింపుల్ గా యూ కెన్ మెన్షన్ దట్ టు టు మేక్ స్టాటిక్ వీ కెన్ లింక్ స్క్రిప్ట్ ఎలిమెంట్ లోపల మనం ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్ డైనమిక్ వెబ్సైట్ స్టాటిక్ నుంచి డైనమిక్ గా చేంజ్ చేయడానికి సంబంధించిన లాజిక్స్ ఆర్ ఎల్ సంథింగ్ లైక్ డైనమికాలిటీ అచీవ్ చేయడానికి సంబంధించిన లాజిక్స్ అన్ని కూడా ఒక స్క్రిప్ట్ లాగా రాస్తాము. ఆ స్క్రిప్ట్స్ అన్ని స్క్రిప్ట్ ఎలిమెంట్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ యాజ్ యూజువల్ టూ వేస్ లో వర్కౌట్ అవుతుంది. టూ వేస్ లో వర్కౌట్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఐ విల్ డైరెక్ట్లీ రైట్ హియర్ ఇంటర్నల్ 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 స్క్రిప్టింగ్. డోంట్ వరీ అబౌట్ దిస్ ఆల్ దోస్ థింగ్స్. మీరు వెళ్ళంగా మీకు ఈజీగా రివైజ్ చేసుకోండి. మళ్ళా రివైజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ గ్లాన్స్, జస్ట్ మీకు ఒక గ్లాన్స్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ అజ్యూమ్ అండ్ యూ కెన్ ట్రై న్యూ థింగ్స్. కొత్తవన్నీ మీరు ట్రై చేయండి. దాన్ని అప్పుడు డౌట్స్ ఏమైనా వస్తే మనం డిస్కస్ చేద్దాం. సో స్క్రిప్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే, నథింగ్ బట్ ఏమన్నా స్క్రిప్ట్స్ మీరు రాస్తారు. స్క్రిప్ట్స్ రాయడం అంటే నథింగ్ బట్ ఒక స్టాటిక్ కంటెంట్ ని డైనమిక్ కంటెంట్ గా చేంజ్ చేయడానికి మీరు స్క్రిప్ట్స్ రాస్తారు. ఆ స్క్రిప్ట్స్ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా స్క్రిప్ట్ ఎలిమెంట్ వల్ల జరుగుతుంది. సో మీరు ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ లోపల రాసే కోడ్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ గా మీరు ఏమైనా స్క్రిప్ట్స్ ని లింక్ చేసినా కానీ, ఇవన్నీ కూడా సర్టైన్ టైం పీరియడ్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. నేను చెప్తాను అది మీకు ఎలా ఫస్ట్ ఎలా రాయాలో చెప్తాను, తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అయితే చెప్తాను. సో ఇంటర్నల్ స్క్రిప్ట్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్, నేను ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ రాసేది ఏంటనేది మీరు పట్టించుకోవద్దండి, బట్ జస్ట్ అండర్స్టాండ్. ఓకే, అది ఏం చేస్తుంది అనేది. ఓకే, వై. ఇప్పుడు నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నా ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ పర్ఫామ్ చేస్తున్నా. ఓకే, సింపుల్ గా ఐ రోట్ వన్ లాజిక్. ఇలా మీరు లాజిక్ ని రాయాలనుకుంటే మాత్రం, లాజిక్స్ ని కంపల్సరీగా రాయాలనుకుంటే మాత్రం యూ వాంట్ టు ఇన్వాల్వ్ స్క్రిప్ట్స్ అనే కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సింపుల్. నౌ ఐ రోట్ వన్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ సింప్లీ సంథింగ్ దట్ ఇట్ 2 నెంబర్స్ యొక్క ఎడిషన్ ని పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి మీకు చూపిస్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఇప్పుడు మీరు కన్సోల్ చూస్తారు. కన్సోల్ చూస్తే సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 30. సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 30 ఎందుకు వచ్చింది? ఇది ఒక లాజిక్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ఎక్స్ ప్లస్ వై చేస్తుంది. ఎక్స్ లో ఎవరున్నారు? 10 ఉన్నారు, వై లో 20 ఉన్నారు. అంటే 10 + 20 = 30. సో ఇది ఎలా వస్తుంది? సింపుల్, వీఆర్ జస్ట్ యూజింగ్ ఈ లాజిక్ ని ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నాం అంటే స్క్రిప్ట్ లో పర్ఫామ్ చేస్తున్నాం. సో స్క్రిప్ట్ ఎలిమెంట్ యొక్క పని ఏంటంటే టు లోడ్ ద స్క్రిప్ట్ కోడ్. ఈ పర్టికులర్ కోడ్ ని రన్ చేయడానికి ఈ స్క్రిప్ట్ ఎలిమెంటే రెస్పాన్సిబుల్. ఓకే, ఇదేమో నేను ఇక్కడ రాసిందేమో ఇంటర్నల్ స్క్రిప్టింగ్ అంటే లాజిక్ అంతా కూడా ఇక్కడ రాస్తున్నాను. సో ఈ లాజిక్ ని ఐ విల్ టేక్ అవుట్ దిస్ లాజిక్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నేను ఇండెక్స్ డాట్ చేశాను, ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఉంది, నో ప్రాబ్లం. సో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ జస్ట్ రివర్ట్ దిస్ వన్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్నల్ స్క్రిప్టింగ్ రాశాను. సో నేను ఇంకొక స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తా. సేమ్ స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తాను. ఈసారి ఏం చేశానంటే నా లాజిక్ ఇంటర్నల్ స్క్రిప్టింగ్ కాకుండా ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్ ఇంటర్నల్ స్క్రిప్టింగ్ రిమూవ్ చేసేసి ఇక్కడ పర్టికులర్లీ ఎక్స్టర్నల్ స్క్రిప్టింగ్ కోసం నేను ఇంకో స్క్రిప్ట్ ఎలిమెంట్ ని ఇన్వాల్వ్ చేస్తాను. అలా మీరు ఎన్ని స్క్రిప్ట్ ఎలిమెంట్స్ అన్నా ఇన్వాల్వ్ చేయొచ్చు. అంటే పర్టికులర్లీ ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఇట్ పర్ఫార్మ్స్ ఎడిషన్. అలానే ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇది ఎక్స్టర్నల్ స్క్రిప్టింగ్ కాబట్టి, అండ్ ఆల్సో లింక్ లాగా స్క్రిప్ట్ ఎలిమెంట్ కూడా
ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది. ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్సి. ఎస్ఆర్సి అంటే నథింగ్ బట్ సోర్స్. ఓకే, ఆ లింక్ లో ఎలాగైతే హెచ్ఆర్ఎఫ్ అని ఉందో ఇక్కడ ఎస్ఆర్సి లోపల సోర్స్ అని ఎస్ఆర్సి అని ఉంటుంది. ఈ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే నథింగ్ బట్ ఏ స్క్రిప్ట్ ని లోడ్ చేయాలి, ఏ స్క్రిప్ట్ ని మీరు లోడ్ చేయాలనుకున్నానో ఆ స్క్రిప్ట్ యొక్క పాత్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఐ రైట్ హియర్ ఎస్ఆర్సి ఈక్వల్ ఈ ఇందులోపల నేను ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ ని లింక్ చేయాలి. సో ఐ జస్ట్ క్యూ డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ ఇండెక్స్ డాట్ జేఎస్. ఇప్పుడు ఈ ఫైల్ ని నేను లింక్ చేశాను. అంటే ఇది ఏం చేస్తా అంటే బ్రౌజరు ఈ హెచ్టిఎంఎల్ పేజ్ ని రెండర్ చేయంగానే ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ లోని స్క్రిప్ట్ ఫైల్ ని కూడా లోడ్ చేసుకుంటది. ఈ స్క్రిప్ట్ ఫైల్ లోడ్ చేసేటప్పుడు ఈ స్క్రిప్ట్ ఫైల్లో ఏమన్నా కానీ లాజిక్స్ కానీ అవన్నీ కానీ ఉన్నాయంటే ఆ లాజిక్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఓపెన్ చేసేసారంటే ఇక్కడ మీరు చూడండి, సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ అండ్ వై ఇస్ 30, సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 300. ఇది ఎందుకు 300 వచ్చిందంటే ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఫైల్ సమ్ ఆల్రెడీ ఐ జస్ట్ రోట్ ఒక లాజిక్ రాస్తున్నాను. ఓకే, సేమ్ లాజిక్. సో ఇది ఏం చేసిందంటే దిస్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ లింకింగ్, ఇది ఎక్స్టర్నల్ స్క్రిప్టింగ్ అండ్ ఇంటర్నల్ స్క్రిప్టింగ్. సో మోస్ట్లీ మనకి ఎక్స్టర్నల్ స్క్రిప్టింగే మనం రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో రిమెంబర్, హెడ్ లోపల స్క్రిప్ట్ ట్యాగ్స్ పెట్టాం కదా. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, స్క్రిప్ట్ ట్యాగ్స్ మీరు జావా స్క్రిప్ట్ కానీ గోయింగ్ అహెడ్ జావా స్క్రిప్ట్ తో వర్క్ చేసేటప్పుడు కానీ, లేకపోతే రియాక్ట్ చేసి తో వర్క్ చేసేటప్పుడు కానీ, యాంగులర్ తో వర్క్ చేసేటప్పుడు కానీ ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్స్ యొక్క ప్లేస్మెంట్ చాలా దాన్ని ఏమంటారు, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దానికి చాలా ప్రామినెన్స్ ఉంది. ఈ స్క్రిప్ట్ మీరు ఎక్కడ పెట్టారు అనే దాన్ని బేస్ చేసుకొని, ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ ని ఎక్కడ ప్లేస్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని మీ వెబ్సైట్ స్పీడ్ గా ఉండడము లేదా స్లోగా ఉండడము అలాంటి క్రైటీరియా డిసైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చాలా సింపుల్ లాజిక్ కదా, ఇది చాలా సింపుల్ లాజిక్. అంటే ఎక్స్ప్రెస్ వైని సమ్మేషన్ చేసి సమ్మేషన్ ఇస్తుంది. సో ఇది ఓకే, ఇది చాలా సింపుల్ థింగ్ కాబట్టి ఇది ఓకే. ఇఫ్ సపోజ్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్లో కానీ లేదంటే ఈ ఇంటర్నల్ స్క్రిప్ట్ లో కానీ సమ్ లార్జ్ ఆపరేషన్ ఉంది, అలా ఆ ఆపరేషన్ ఏంటంటే సమ్ టైం టేకింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ స్క్రిప్ట్ లోడ్ అయితే ఈ స్క్రిప్ట్ అలాంగ్ విత్ బ్రౌజర్ ఎప్పుడైతే రెండర్ చేసుకుంటుందో పేజ్ ని, ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ని పార్స్ చేసుకొని ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ని బ్రౌజర్ లో చూపిస్తా ఉందో అప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా రన్ అవుతుంటుంది ప్యారలల్లీ. దానివల్ల ఏమైందంటే మీ అప్లికేషన్ కానీ మీ వెబ్సైట్ కానీ చాలా స్లోగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్క్రిప్ట్ ఎలిమెంట్స్ ని ఎప్పుడు కూడా మనం ఇలాగా హెడ్ లో పెట్టాం. ఎక్కడ పెడతామంటే సింపుల్ గా విల్ టేక్ బాడీ లోపల లాస్ట్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్ మీ అంతా కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ లో స్క్రిప్ట్స్ పెడతాం. ఈ లాస్ట్ లో స్క్రిప్ట్స్ పెట్టడం వల్ల సో యూ నథింగ్, నో వరీస్. ఇక్కడ మీరు ఇక్కడ హెడ్ లో పెట్టడం వల్ల బాడీలో పెట్టడం వల్ల అవుట్పుట్ లో ఏం చేంజ్ ఉండదు. చూడండి, కావాలంటే అవుట్పుట్ స్టిల్ రిమైన్స్ సేమ్. బట్ ఇక్కడ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇలా మీరు ప్లేస్ చేయడం వల్ల ఈ హెచ్టిఎంఎల్ కంటెంట్ మీ బ్రౌజర్ లో రెండర్ అయిన తర్వాత ఇలా ఈ స్క్రిప్ట్ ఫైల్ రన్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ ఫైల్ రన్ అవడం వల్ల మీకు ఆల్రెడీ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ముందైతే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండరింగ్ అనేది జరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీకు వెబ్సైట్ స్లోగా వెబ్సైట్ లాగీ పర్ఫార్మెన్స్ కానీ స్లో పర్ఫార్మెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయరు. సో అందువల్ల ఎప్పుడు కూడా రిమెంబర్, స్క్రిప్ట్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా బాడీ ట్యాగ్ లాస్ట్ లో పెట్టండి. అండ్ మీకు ఇక్కడ ఒక స్మాల్ థింగ్ చెప్పాలి. ఇక్కడ మనకి స్క్రిప్ట్ ఎలిమెంట్ కదా, ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ కి మోస్ట్ యూస్డ్ రియల్ టైమ్ లో మీరు రియాక్ట్ జేఎస్ లో కూడా దీన్ని యూస్ చేస్తారు. 2 అట్రిబ్యూట్స్ చేస్తారు, అసింక్ అండ్ డెఫర్. ఓకే, అసింక్ అండ్ డిఫర్ ఈ 2 అట్రిబ్యూట్స్ ని యూస్ చేస్తారు. ఈ అట్రిబ్యూట్స్ ఇవి బూలియన్ అట్రిబ్యూట్స్, వీటిని బూలియన్ అట్రిబ్యూట్స్ అంటారు. బూలియన్ అట్రిబ్యూట్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ అసింక్ డిఫర్ ఏం చేస్తాయి యాక్చువల్లీ. ఓకే, సింపుల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. స్క్రిప్ట్ ఫైల్ అంటే ఏంటి, ఒక లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడమే కదా. ఇప్పుడు లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఒకవేళ ఇది లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, బాడీలో ఆల్రెడీ మీరు ఆప్టిమైజ్ చేస్తున్నారు, సగం ఆప్టిమైజేషన్ అయిపోయింది.
హెడ్ లో పెట్టాల్సిన స్క్రిప్ట్ ని మీరు బాడీలో పెట్టారు అండ్ అది కూడా లాస్ట్ లో పెట్టారు. లాస్ట్ లో పెట్టడం వల్ల ముందున్న కోడ్ అంతా కూడా ఆల్రెడీ రన్ అయిపోయి ఉంటుంది. ఆటోమేటిక్ గా మీకు పార్సింగ్ అనేది జరిగిపోయి ఉంటుంది. ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రజెంటేషన్ జరిగిపోయి ఉంటుంది. తర్వాత స్క్రిప్ట్ ఫైల్ రన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, స్క్రిప్ట్ ఫైల్ లో మీరు లాజిక్ ఇన్వాల్వ్ చేస్తారు కదా, ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి పర్ఫార్మెన్స్ సమ్ యాక్షన్ పర్ఫార్మ్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. బట్ రియల్ టైమ్ కేసెస్ లో యూ నాట్ లైక్ దిస్. మీరు ఇటువంటి సినారియోస్ ని చూడరు. ఎటువంటి సినారియోస్ చూస్తారంటే స్క్రిప్ట్స్ సమ్ ప్యారల్ గా ఎగ్జిక్యూట్ అయ్యే స్క్రిప్ట్స్, లేకపోతే బ్రౌజర్ రెండరింగ్ మొత్తం జరిగిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యే స్క్రిప్ట్స్, అంటే బ్రౌజర్ రెండరింగ్ కన్నా ముందు జరగాల్సిన స్క్రిప్ట్స్, అవన్నీ. అంటే ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. బ్రౌజర్ మొత్తం కంటెంట్ మొత్తం రెండర్ చేసే దానికన్నా ముందు రన్ అవ్వాలా, లేదంటే బ్రౌజర్ మొత్తం రెండర్ చేసిన తర్వాత రన్ అవ్వాలా, లేదంటే బ్రౌజర్ రెండర్ చేస్తూ ఉండగా ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలా అనేది అనే అనే క్రైటీరియాని మనం 2 అట్రిబ్యూట్స్ యూస్ చేసి కంట్రోల్ చేస్తాం. ఒకటి అసింక్, ఇంకోటి డెఫర్. సో ఈ అసింక్ అంటే ఏంటంటే ద స్క్రిప్ట్, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ బ్రౌజర్ ఎగ్జిక్యూషన్. బ్రౌజర్ లోపల ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అవ్వదు. ఇది ఏం చేస్తుందంటే అలాంగ్ విత్, ఇప్పుడు ఇక్కడేమో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు అసింక్ అని పెట్టారంటే ఈ స్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ ఫైల్ కూడా ఈ బాడీలో ఉండే ఈ డివ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడం వల్లే ఈ స్క్రిప్ట్ ఫైల్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యు ఆర్ గివింగ్ అసింక్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ నాట్ వెయిట్ ఈ కోడ్ అయిపోయేంత వరకు అయిపోయి ఈ లైన్ కి వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇది వెయిట్ చేయకూడదు. ఇది ఏం చేయాలంటే ఇది ఎప్పుడైతే ఈ బాడీలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ పార్సింగ్ జరిగి ప్రజెంటేషన్ జరగడం స్టార్ట్ అయిందో అప్పుడు ఇమీడియట్లీ ఈ స్క్రిప్ట్ లో ఉన్న కోడ్ కూడా ప్యారల్ గా రన్ అవ్వాలి. అది ఎలా అచీవ్ చేస్తామంటే సింపుల్, ఒకటి అసింక్ అని అట్రిబ్యూట్ ఇస్తాం. అసింక్ అని అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల ఈ ఈ ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అండ్ ఈ పీస్ ఆఫ్ కోడ్ రెండు ఒకేసారి ప్యారల్ గా రన్ అవుతాయి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ దీనికి అసింక్ అని ఇవ్వలేదు. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఈ ఈ లైన్ అయిపోవాలి అండ్ ఈ గ్యాప్ లో ఉండే ఈ ఎలిమెంట్స్ అయిపోవాలి అండ్ ఈ స్క్రిప్ట్ అయిపోవాలి, తర్వాత ఈ స్క్రిప్ట్ అనే ఫైల్ రన్ అవుతుంది. ఓకే, అసింక్ ఇవ్వకపోతే. సో అసింక్ ఇస్తే ప్యారల్ గా రన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి డెఫర్ అని ఉంది. డెఫర్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ డెఫర్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పర్టికులర్ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ అంతా కూడా బ్రౌజర్ పార్సింగ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు పార్సింగ్ అంటే ఏమంటే, ఇక్కడ మీరు రాసిన ప్రతి కోడ్ బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ గా కన్వర్ట్ చేసి మళ్ళీ క్యారెక్టర్స్ కోడ్ గా కన్వర్ట్ అయ్యి నోట్స్ క్రియేట్ అయ్యి తర్వాత ఒక ట్రీ క్రియేట్ అయ్యి ఆ ట్రీ తర్వాత ఒక లేఅవుట్ ప్రిపేర్ అయ్యి లేఅవుట్ తర్వాత మీకు పెయింట్ అవుతుంది. బ్రౌజర్ మీద పెయింటింగ్ జరుగుతుంది. సో అదంతా ఒక ప్రాసెస్ కదా. ఇప్పుడు ఏంటంటే డెఫర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చారంటే ఇప్పుడు మీకు ఏం చేస్తుందంటే ఈ స్క్రిప్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ పార్సింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు రన్ కాదు. అంటే పెయింటింగ్ కాదు, పార్సింగ్ అంటే ఈ కోడ్ అంతా కూడా బైట్స్ లో కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా ఈ స్క్రిప్ట్ రన్ అవ్వదు. వన్స్ ఈ కోడ్ అంతా కూడా బైట్స్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ స్క్రిప్ట్ రన్ అవుతుంది. సో జస్ట్ రిమెంబర్, హోల్ ద పేజ్ పెయింట్ అయిన తర్వాత కాదు, ఎప్పుడంటే పార్సింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ స్క్రిప్ట్ రన్ అయిపోతుంది. ఒకవేళ అసింక్ ఇచ్చామంటే ఇట్ డజంట్ ఈవెన్ వెయిట్ ఫర్ పార్సింగ్ అయిపోయేంత వరకు కూడా అది వెయిట్ చేయదు. ఇమ్మీడియట్లీ ఈ ఫైల్ ఎప్పుడైతే రన్ అవడం స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్ గా దాంతో పాటే స్క్రిప్ట్ రన్ అయిపోతుంది. ఎప్పుడు అసింక్ ఇచ్చినప్పుడు. డెఫర్ ఇచ్చినప్పుడు ఇది పార్సింగ్ కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేస్తుంది. పార్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. సో ఇవి అసింక్ అట్రిబ్యూట్ కి అండ్ డిఫర్ అట్రిబ్యూట్ కి మనం ఏంటంటే ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఏంటనేది మన రిక్వైర్మెంట్ బేస్ ఉంది. మనం అసింక్ యూజ్ చేయాలా లేదా డిఫర్ యూజ్ చేయాలా. అసింక్ ఏంటంటే ప్యారల్ గా రన్ అవ్వడానికి అసింక్ ఇచ్చేస్తాం. పాసింగ్ అయిపోయిన తర్వాత రన్ అవ్వాలంటే డెఫర్ ఇస్తాం. ఒకవేళ అసింక్ డెఫర్ రెండు ఇవ్వలేదంటే ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ అసింక్ ఇచ్చారు, ఇక్కడ అసింక్ ఇవ్వలేదు, డెఫర్ ఇవ్వలేదు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఫైల్ రన్ చేస్తారు. ఎక్కడ రన్ చేస్తారు? బ్రౌజర్ లో రన్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రౌజర్ పార్సింగ్ కూడా చేసి ఉండదు, ఇంకా పార్సింగ్ చేసి ఉండదు, ఇంకా పెయింటింగ్ చేసి ఉండదు, ఏం చేసి ఉండదు. ఇంకా జస్ట్ ఈ బ్రౌజర్ అనేది ఎగ్జిక్యూషన్ కూడా ఇంకా స్టార్ట్ కూడా చేసి ఉండదు. ఆ లోపలే ఈ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అందుకనే మనం హెడ్ నుంచి తీసి దీన్ని బాడీలో పెడతాం. బాడీలో పెట్టడం వల్ల ఒక ఆప్టిమైజేషన్ అండ్ అసింక్ డిఫర్ అట్రిబ్యూట్స్ ఇచ్చడం వల్ల ఇంకొక ఆప్టిమైజేషన్. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్ యొక్క యూజ్ ఏంటంటే
ఎక్స్టర్నల్ డైనమిక్ లాజిక్, మీ దాంట్లో ఏమైనా లాజిక్స్ ఉంటే ఆ లాజిక్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయాలంటే స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ హెడ్ సెక్షన్ ఎలిమెంట్స్. హెడ్ సెక్షన్ ఎలిమెంట్స్ గురించి అంతకన్నా యూ డోంట్ వాంట్ టు ఫోకస్ మచ్. ఓకే, ఐ జస్ట్ గేవ్ యూ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో సంథింగ్ లైక్ ఐ జస్ట్ ఫర్గాట్ టు సే దట్ ఎస్ఆర్సి అసింక్ డిఫర్ తో పాటు టైప్ ఉంటుంది. ఈ టైప్ అనేది గ్లోబల్ అట్రిబ్యూట్. ఈ టైప్ లో కూడా మనం టెక్స్ట్ జావా స్క్రిప్ట్ అని ఇస్తాం. జావా స్క్రిప్ట్ ఫైల్ లింక్ చేయాలంటే టెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఇస్తాం. అలానే ఎక్మా స్క్రిప్ట్ అంటే టైప్ ఎక్మా స్క్రిప్ట్ అని ఇస్తాం. ఓకే, అండ్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ అసింక్ అండ్ డిఫర్. చూడండి, అసింక్ డిఫర్ గురించి చెప్పాను. చూడండి, స్పెసిఫిక్ స్క్రిప్ట్ ఇస్ ఎగ్జిక్యూటెడ్, డెఫర్ ఇస్తున్నాడు వెన్ ద పేజ్ హాస్ ఫినిష్డ్ పార్సింగ్ అయిపోయిన తర్వాత డెఫర్ అట్రిబ్యూట్ ఆ స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. అసింక్రనస్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అసింక్రనస్ వెన్ ఇట్స్ అవైలబుల్. ఆ స్క్రిప్ట్ అవైలబుల్ లో ఉండగానే ఎప్పుడైతే అవైలబుల్ వస్తుందో ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఒకసారి మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జల్యూట్ యూఆర్ఎల్స్ ఉన్నాయి, రిలేటివ్ యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు యాక్చువల్లీ అదే సెట్ దట్ ఇక్కడ మీరు లింక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ లో సమ్ ఫైల్స్ లింక్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఎస్ఆర్సి లో సమ్ ఫైల్స్ లింక్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు టూ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి అబ్జల్యూట్ యూఆర్ఎల్స్. ఓకే, అబ్జల్యూట్ యూఆర్ఎల్స్ అండ్ రిలేటివ్ యూఆర్ఎల్స్. ఓకే, రెండింటికి మీనింగ్ చెప్తాను. వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఏది వాడాలని నేను చెప్తాను. జస్ట్ ఇఫ్ ఐఎమ్ అందరికీ అర్థమవుతుందా? నేను ఏమైనా స్పీడ్ గా వెళ్తున్నానా, స్లోగా వెళ్ళాలా చెప్పండి. మీరు ఎలా చెప్తారా? నేను మీకు అర్థమవుతుందంటే ఓకే, ఇదే ఫేజ్ లో వెళ్తాను. లేదు కొంచెం స్లోగా చెప్పాలంటే స్లోగా చెప్తాను. లేదంటే ఇంకా స్పీడ్ పెంచాలంటే పెంచుతాను. వాట్ యు సే గైస్? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అర్థమవుతుంది. ఓకే, ఓకే. దెన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఫైల్స్ ని లింక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో ఆ కాన్సెప్ట్ మీకు ఇక్కడ హెచ్టిఎంఎల్ వరకే కాదు, అది మీకు జావా స్క్రిప్ట్ లో ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో రియాక్ట్ లో కూడా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఏదైతే ఏ కాన్సెప్ట్ అయితే మీకు చెప్తున్నానో యూఆర్ఎల్స్ గురించి, ఆ యూఆర్ఎల్స్ అబ్జల్యూట్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి, అవి నేను ఏవైతే చెప్తున్నానో అవి మీకు ఇక్కడే కాదు రియాక్ట్ లో కూడా రియాక్ట్ లో జావా స్క్రిప్ట్ లో ఏ టెక్నాలజీ తీసుకున్నా ఉపయోగపడతాయి. ఓకే, సి ఇప్పుడు ఫస్ట్ అబ్జల్యూట్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక స్మాల్ థింగ్, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ ఉంది, ఇది నేను క్రియేట్ చేసింది హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్. ఓకే, జస్ట్ అబ్జర్వ్ దిస్ నేమ్, దిస్ ఈస్ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్. ఇది నాది పేరు, అంటే నా వెబ్ అప్లికేషన్ పేరు. సో ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. నౌ సమ్ మెంబర్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్ లో ఇంకోరు వాళ్ళ లోకల్లో సమ్ ప్రాజెక్ట్ సిఎస్ఎస్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసి ఉంటారు అండ్ ఇంకొకరు జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసింటారు. అంటే ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్, సిఎస్ఎస్ ప్రాజెక్ట్, జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్. సో ముగ్గురు దీన్ని క్రియేట్ చేసిన పర్సన్స్ 3 డిఫరెంట్ పర్సన్స్. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ లోకల్లో మాత్రమే ఉంటుంది. అది వేరే వాళ్ళ మెషిన్ లోకి రాదు. ఈ ప్రాజెక్ట్. అండ్ సిఎస్ఎస్ ప్రాజెక్ట్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది, అది వేరే వాళ్ళ ప్రాజెక్ట్ లోకి రాదు. సో ఇలాంటి కేసెస్ లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్నల్ లింకింగ్ ఏంటి, ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి అనేది మీరు కంప్లీట్ గా ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఒక ఐడియా తెచ్చుకున్నారంటే దెన్ యూ వుడ్ బి వెరీ మచ్ బెటర్ అబౌట్ అండర్స్టాండింగ్ వాట్ యాక్చువల్లీ ఎలాగ ఒక ఫైల్ ఇప్పుడు index.html ఫైల్లో మీరు index.css ఫైల్ ని కాల్ చేయాలి లేదా లింక్ చేయాలి, లేదా index.html ఫైల్లో index.js ఫైల్ కి లింక్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడు మీకు ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి తెలుసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో యూ గో హియర్ అండ్ యూ జస్ట్ ఫైండ్ అవుట్ zomato.com. ఓకే, zomato.com. ఇప్పుడు నాకు zomato.com ఓపెన్ అయింది. నైస్. ఇప్పుడు నాకు zomato.com ఓపెన్ అయింది. లెట్ మీ ఓపెన్ వన్ ఫైల్. ఇది ఒక నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, b.zomatocdn.com. సో ఈ యూఆర్ఎల్ కాపీ చేస్తాను, నో వరీస్. I'll just try to copy this URL కాపీ చేసి I'll just bring here. ఓకే, ఇక్కడ పెడతాను. సో ఇక్కడ URL 1. ఓకే, URL 1.
సో దిస్ ఈస్ వన్ యూఆర్ఎల్, ఇదొక యూఆర్ఎల్. ఓకే, నెక్స్ట్ నేను ఈ ఇమేజ్ ని కంప్లీట్ సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ ఇమేజెస్. ఓకే, సేవ్ ఇమేజెస్ ఎక్కడ సేవ్ చేద్దాం, ఎనీథింగ్ లెవెల్ 1 లో సేవ్ చేస్తాం. ఓకే, సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, యూఆర్ఎల్ ఒక ఫైల్ ని సేవ్ చేసుకున్నాను, డైరెక్ట్ గా సేవ్ చేసి ఐ జస్ట్ ప్లేస్డ్ హియర్ ఇక్కడ లెవెల్ 1 లో. ఓకే, ఐ జస్ట్ ట్రై టు రీనేమ్. ఓకే, రీనేమ్ వద్దు ప్రస్తుతానికి, లెట్ ఇట్ బి లైక్ దిస్. ఓకే, ఇంకొకటి ఏం చేశానంటే ఇప్పుడు యూఆర్ఎల్ 2. ఓకే, యూఆర్ఎల్ 2 యూఆర్ఎల్ 2. ఓకే, ఇప్పుడు యూఆర్ఎల్ 2 లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ రిలేటివ్ పాత్ కొడతాను. కాపీ రిలేటివ్ పాత్ కొట్టేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఇక్కడ ఈ యూఆర్ఎల్ 1 కి యూఆర్ఎల్ 2 కి జస్ట్ అబ్జర్వ్ ద థింగ్స్. రెండుకి తేడా చూడండి. ఇక్కడ చూడండి, https b.domatoCDN.com data02 assets, ఈ బ్యాక్ స్లాష్ ఇక్కడ వరకు ఏంటిది, ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వరకు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఆల్ సంథింగ్ లైక్ రూట్ లెవెల్ డొమైన్. ఇది యాక్చువల్ రూట్ లెవెల్ డొమైన్. మీకు చెప్పా కదా డొమైన్ నేమ్ అంటారు కదా, డొమైన్ నేమ్ zomatocdn.com, ఇదంతా కూడా ఒక యూఆర్ఎల్ డొమైన్ నేమ్. ఈ డొమైన్ నేమ్ లో డేటా అనే ఫోల్డర్ లోపల 02 అసెట్స్ అనే ఫోల్డర్ లోపల ఈ ఇమేజ్ అనేది ఉంది. ఇది యూనివర్సల్ అందరికి యాక్సెసిబుల్ అయ్యే రూట్ వెబ్ అడ్రస్. ఇప్పుడు నేను మీకు ఈ యూఆర్ఎల్ ఇస్తాను. ఈ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఈ యూఆర్ఎల్ ప్లేస్ చేసి ఈ యూఆర్ఎల్ తీసుకునేసి మీకు చార్ట్ లో పెడతాను. చార్ట్ లో పెట్టినప్పుడు మీరు దీన్ని యాక్సెస్ చేయాలన్నప్పుడు మీరు దీనికి జస్ట్ క్లిక్ ఇస్తే మీకు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది మీకు పర్టికులర్ గా ఇమేజ్ చూపిస్తుంది. ఈ ఇమేజ్ ని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే యూఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ యూఆర్ఎల్ ని యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు సేమ్ థింగ్ ఐ వాంట్ చేంజ్. ఇఫ్ ఐ సెండ్ సంథింగ్ లైక్ దిస్, దీని బదులు నేను ఇలా సెండ్ చేస్తాను. ఓకే, ఇలా సెండ్ చేసినప్పుడు ఈ సెకండ్ యూఆర్ఎల్ ని మీరు కానీ యాక్సెస్ చేయడానికి ట్రై చేశారంటే ఏమైందంటే ఇట్ విల్ షో యూ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది, లేకపోతే ఇట్ కెనాట్ లోడ్ దట్ యూఆర్ఎల్ వస్తుంది. బికాస్ ఈ లెవెల్ 01 అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది, నా లోకల్లో ఉంది. అండ్ ఈ ఫైల్ కూడా నా లోకల్లోనే సేవ్ చేసి పెట్టుకున్నాను. అంటే ఈ ఫైల్ ని ఎవరు యూజ్ చేసుకోగలుగుతారు, నేను మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాను, మీరు యూజ్ చేసుకోలేరు. అదే ఒక ఫైల్ అనేది రిమోట్ లో ఉందంటే ఇంటర్నెట్ లో ఉంది అంటే ఆ ఫైల్ ని మీరైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా నేనైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కంప్లీట్ యూఆర్ఎల్ ఉండేదాన్ని అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటారు. ఓకే, ఇలా కంప్లీట్ యూఆర్ఎల్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్లీట్ స్టాండ్ అలోన్ వెబ్ అడ్రస్, ఇది ఏమంటారు, స్టాండ్ అలోన్ వెబ్ అడ్రస్. ఇలా కంప్లీట్లీ ఒక అసెట్ కి స్టాండ్ అలోన్ వెబ్ అడ్రస్ ఉంది అంటే దాన్ని అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటారు. అంటే అబ్సల్యూట్ యూఆర్ఎల్ అనేది సింపుల్ చూడండి, ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ కంప్లీట్ వెబ్ అడ్రస్. వెబ్ అడ్రస్ అంటే నథింగ్ బట్ ఇంటర్నెట్ లో ప్రెసెంట్ అయి ఉండాలి. కంప్లీట్ వెబ్ అడ్రస్ అండ్ ఇట్ విల్ హ్యావ్ http or https ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే కరెంట్ పేజ్ కి ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటాం. ఇప్పుడు రిలేటివ్ యూఆర్ఎల్ లో ఇది ఒక స్టాండ్ అలోన్ కంప్లీట్ వెబ్ అడ్రస్. దీనికి స్టాండ్ అలోన్ కంప్లీట్ వెబ్ అడ్రస్ ఉండదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ప్రాజెక్ట్ అలోన్. అంటే మీ ప్రాజెక్ట్ కి మాత్రమే ఆ సంబంధించింది ఆ అసెట్. దట్ ఈస్ ఈ అసెట్ అనేది యూనివర్సల్ గా వెబ్సైట్ ఇంటర్నెట్ లో ఉండదు. ఇదేంటంటే మీ ప్రాజెక్ట్ కి మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ అసెట్ అనేది అవైలబుల్ లో ఉండదు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైతుందంటే సింపుల్ గా ఇట్లాంటి రిలేటివ్ యూఆర్ఎల్స్ ని యాక్సెస్ చేయాలంటే మీరు ఇంటర్నల్ లింకింగ్ యూజ్ చేస్తారు. ఇంటర్నల్ లింకింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ index.css రాశాను కదా. ఇప్పుడు index.css favicon.ico. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్కి వెళ్తున్నాను. ఈ ఫైల్ ఎక్కడ ఉంది, ఈ ఫైల్ వచ్చేసి నా ఫోల్డర్ లోనే ఉంది. సో ఇదేంటంటే ఈ ఫైల్ కి లింక్ పెడుతున్నాను. ఈ ఫైల్ వచ్చి రెండు ఒకటే ఫోల్డర్ లో ఉన్నాయి, అంటే రెండు నా ప్రాజెక్ట్ లోనే ఉన్నాయి. సో ఇటువంటి టైప్ ఆఫ్ లింకింగ్ ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. వేరాస్ ఇప్పుడు ఇదే ఫైల్ కి మీరు లింక్ అవ్వాలనుకుంటే మీ వెబ్సైట్ ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి, సో ఐ విల్ షో యూ దట్. దాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు లింక్ ఎక్స్టర్నల్ లింకింగ్ కి ఎక్స్టర్నల్ ఫైల్స్ ని లింక్ చేయాలనుకుంటే సింపుల్ గా
యూ కెన్ యూస్ యాంకర్ ట్యాగ్ ఇచ్చేసి డోంట్ వరీ అబౌట్ వాట్ ఐఎమ్ రైటింగ్, నేనేం రాస్తున్నా అనేది పట్టించుకోవద్దండి, బట్ జస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్, దట్స్ ఇట్. ఓకే, ఓకే, గో టు ఇమేజ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఏమో ఇంటర్నల్ ఫైల్ అంటే నథింగ్ బట్ ఈ నా ప్రాజెక్ట్ లో ఉండే ఫైల్స్ ని లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్స్టర్నల్ ఫైల్ కి లింక్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే యుల్ బి సీయింగ్ సంథింగ్. గో టు ఇమేజ్ క్లిక్ చేశానంటే యుల్ ట్రై టు గో టు ఏ ఇమేజ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద వెబ్ అడ్రస్. ఓకే, ఈ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ లింకింగ్ అంటారు. ఓకే, జస్ట్ రిమెంబర్ ద థింగ్స్: ఎక్స్టర్నల్ లింకింగ్, ఇంటర్నల్ లింకింగ్, టూ థింగ్స్, ఎక్స్టర్నల్ లింకింగ్ అండ్ ఇంటర్నల్ లింకింగ్. అండ్ కంప్లీట్ వెబ్ అడ్రస్ ఉంటే దాని అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అంటాం. ఒకవేళ మీ ప్రాజెక్ట్ కి రిలేటివ్ గా పాత్ ఉంటే, ఏదైనా ఫైల్ ని లింక్ చేసుకోవాలనుకుంటే మీరు రిలేటివ్ పాత్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ లింక్ చేసేటప్పుడు మీరు రిలేటివ్ పాత్స్ యూజ్ చేయాలా, అబ్సల్యూట్ పాత్స్ యూజ్ చేయాలా, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏంటంటే index.css ఫైల్ ని ఇక్కడ నుంచి లోడ్ చేస్తాం, మీ ప్రాజెక్ట్ నుంచి. వేరాస్ కొన్ని సినారియోస్ ఉంటాయి. ఎలాంటి సినారియోస్ అంటే బూట్ స్ట్రాప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బూట్ స్ట్రాప్ సిడిఎన్ అంటే ఇది ఒక బూట్ స్ట్రాప్ అనేది ఒక సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ ని మీరు లింక్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ లింక్ అని ఉందా, https cdn js delivery. ఇది వచ్చేసి ఇదేంటంటే సిఎస్ఎస్ ఫైల్. ఇది సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ ఉంది, బూట్ స్ట్రాప్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇదే సిఎస్ఎస్ ఫైల్ ని నేను వాడుకోవాలంటే index.css ఫైల్ బదులు ఐ వాంట్ టు జస్ట్ లింక్ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ని ఇక్కడ పేస్ట్ చేశానంటే ఈ సిఎస్ఎస్ ఫైల్ ని, ఇది చూడండి, ఇది .css ఫైలే. నేనే చెప్పాను మీకు, .css ఫైల్ అంటే ఇక్కడ index.css ఫైలే, ఇక్కడ .css ఫైలే. అంటే ఇండైరెక్ట్లీ ఈ లింక్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఈ యూఆర్ఎల్ లో ఉండే .css ఫైల్ ని లోడ్ చేసుకుంటుంది. దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ లింకింగ్ అంటాం. ఇంతకుముందు నేను ఇక్కడ చేసిన దాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ యూజ్ చేయాలా, లేదా రిలేటివ్ యూఆర్ఎల్స్ యూజ్ చేయాలా, అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ లింకింగ్ యూజ్ చేయాలా, లేదా ఇంటర్నల్ లింకింగ్ యూజ్ చేయాలా అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. మీరు పనిచేసే ప్రాజెక్ట్. ఇలా మీరు సిఎస్ఎస్ ఫైల్ మీ లోకల్లోనే డెవలప్ చేస్తున్నారంటే యూ డోంట్ వాంట్ టు గో టు ఎక్స్టర్నల్ లింకింగ్. వేరాస్ మీరు ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మీద రిలే అవ్వాలనుకుంటే మాత్రం మీరు ఎక్స్టర్నల్ లింకింగ్ కి వెళ్ళాలి, ఆర్ అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ ని యూజ్ చేయాలి లింకింగ్ కోసం. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ లింకింగ్, అబ్సల్యూట్ యూఆర్ఎల్స్, రిలేటివ్ యూఆర్ఎల్స్, ఇంటర్నల్ లింకింగ్ అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్. వేరాస్ ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూసారంటే సింపుల్ గా ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మీకు మేబీ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ రియాక్ట్ ఆల్సో హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ లెవెల్ 1 అని ఒక ఫోల్డర్ ఉంది. ఇది ఒక రూట్ ఫోల్డర్ HTML ఫస్ట్ నేను కొలాప్స్ చేస్తాను. చూడండి, నేను కొలాప్స్ చేస్తాను. ఇప్పుడు మీది ఎక్కడ ఉన్నారంటే ఐ ట్రై టు క్లోజ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఇవన్నీ క్లోజ్ చేస్తాను. HTML ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ఉన్నారు. ఓకే, దీన్ని ఓపెన్ చేయగానే ఇప్పుడు నాకు ఈ HTML ప్రాజెక్ట్ లోపల, సో ఐ ట్రై టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ విత్ పెయింట్ యూజ్ చేసి చెప్తాను. Will be better. Okay, you'll understand better. Okay, now సో ఇప్పుడు సి హియర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ నాకు అన్నిటికన్నా రూట్ లెవెల్ ఎవరున్నారు, HTML ప్రాజెక్ట్. ఓకే, HTML ప్రాజెక్ట్. సో ఇది నా రూట్ ఫోల్డర్, అంతేనా, ఇది నా మెయిన్ ఫోల్డర్. ఎక్కడ ఉంది ఇది, దిస్ మెయిన్ ఫోల్డర్. ఓకే, Control B. ఓకే, ఈ మెయిన్ ఫోల్డర్ నాకు ఎక్కడ ఉంది, మెయిన్ ఫోల్డర్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద డెస్క్టాప్. నా డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్ ఉంది. చూడండి, ఈ డెస్క్టాప్ మీద నాకు HTML ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది. ఫస్ట్ నేను ఈ ఫోల్డర్ ని రూట్ ఫోల్డర్ గా పెట్టుకుంటా. అంటే రూట్ ఫోల్డర్ అంటే ఇది నా మెయిన్ ఫోల్డర్. ఈ మెయిన్ ఫోల్డర్ లోపలే నాకు కంప్లీట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంది. దాని తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఐ ట్రై టు గివ్ యూ ఒక లైన్ గీస్తాను. లైన్ గీసేసిన తర్వాత ఇప్పుడు దీనికి డైరెక్ట్ గా దీని చిల్డ్రన్ చూసారంటే, దీని చిల్డ్రన్ ఎవరంటే HTML ప్రాజెక్ట్ లోపల ఉండే వాళ్ళు ఫస్ట్ చిల్డ్రన్ అవుతారు. లెవెల్ 1 అనేది ఫస్ట్ చిల్డ్రన్ నెంబర్ 1. ఓకే, చిల్డ్రన్ నెంబర్ 1. లెవెల్ 0 అనేది చిల్డ్రన్ నెంబర్ 1. దాని తర్వాత సెకండ్ చైల్డ్ ఎవరు, ఎవరంటే నేను కొంచెం గ్యాప్ ఇస్తాను బికాస్ టు అండర్స్టాండ్ బెటర్.
సెకండ్ చిల్డ్రన్. సో ఇప్పుడు మీరు ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఓకే, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనేది సెకండ్ చిల్డ్రన్. దాని తర్వాత థర్డ్ చైల్డ్ ఎవరు? ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇండెక్స్ డాట్ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు రాసేది హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ యొక్క చిల్డ్రన్ అంటే ఇది మీరు మీ పేరెంట్ అనుకోండి, మీ పేరెంట్ తర్వాత మీ అన్నదమ్ము, ఐ మీన్ జస్ట్ లైక్ మీ సిబ్లింగ్స్. మీరు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ బ్రదర్ ఆర్ సిస్టర్స్, ఇఫ్ యూ ఆర్ మీరు ఇండెక్స్ డాట్ సిఎస్ అయితే మీ బ్రదర్, మీ సిస్టర్స్, ఇదేమో మీ పేరెంట్. ఓకే, థింక్ లైక్ అజ్యూమ్ సంథింగ్ లైక్ దట్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ index.js. ఓకే, index.js సూపర్. ఇక్కడికేమో మీరు ఒక హైరార్కీని కంప్లీట్ చేశారు. ఇఫ్ సపోజ్ లెవెల్ 1 ని ఇక్కడ ఓపెన్ చేస్తా, లెవెల్ 1 ఓపెన్ చేసినప్పుడు అగైన్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ favicon index.html ఈ ఇమేజ్ ఉంది. సో దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ వేస్తా, జస్ట్ ఐ వాంట్ టు డ్రా వన్ లైన్ ఫర్ దిస్ వన్. దేనికోసం? లెవెల్ 1 కోసం. లెవెల్ 1 లోపల యు ఆర్ సీయింగ్ అగైన్, మళ్ళా మీరు చూస్తున్నారు, మళ్ళీ ఏం చూస్తున్నారు? ఒక ఇమేజ్ చూశారు, తర్వాత favicon ఫైల్ చూశారు, తర్వాత index.html ఫైల్ చూశారు. ఓకే, తర్వాత index.html ఫైల్ రాస్తారు. నేను రాస్తాను, వెయిట్ సెకండ్. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలా, మీరు దీన్ని అర్థం చేసుకుంటే సింపుల్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జస్ట్ నేను హైరార్కీ రాస్తున్నాను అంతే. జస్ట్ దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటారంటే మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, మీరు అన్నట్టు ఆ ఎనాలజీతో కంపేర్ చేసుకోండి. ఓకే, ఆ ఎనాలజీతో కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, దెన్ favicon .ico. ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఫైల్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఫైల్ వచ్చేసి సమ్ ఇమేజ్ ఫైల్. ఓకే, ఇమేజ్ ఫైల్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ పేజ్ లో వర్కౌట్ చేస్తున్నాను. ఏ పేజ్ లో వర్కౌట్ చేస్తున్నాను? ఈ పేజ్ లో వర్కౌట్ చేస్తున్నాను. ఓకే, ఈ పేజ్ లో నేను వర్కౌట్ చేస్తాను. ఓకే, ఈ పేజ్ లో నేను వర్కౌట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ index.js ఫైల్ ని రిమెంబర్ బాగా చూడండి, index.html ఫైల్ ఉంది, ఈ index.js ఫైల్ ని యాక్సెస్ చేయాలి అంటే ఈ index.html ఫైల్ లోపల నేను ఈ index.js ఫైల్ ని లింక్ చేయాలి అంటే నేను ఇక్కడ నుండి నా పాయింటర్ ని ఇక్కడ నుండి ఈ ఫైల్ లోపలికి, ఈ రెండింటి ఫైల్ కి లింక్స్ పెట్టాలి. index.html ఫైల్ కి, index.js ఫైల్ కి లింక్ పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఈ index.js ఫైల్ ని నేను ఇక్కడ కాల్ చేయాలి అంటే, యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఎక్కడున్నాను? కరెంట్ ఎక్కడున్నాను? కరెంట్ వచ్చి ఈ డైరెక్టరీలో ఉన్నాను. ఏ డైరెక్టరీలో ఉన్నాను? కరెంట్ వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, లెవెల్ 01 ఫోల్డర్ లో ఉన్నాను, అంతే కదా. నా index.html ఫైల్ ఎక్కడ ఉంది? index.html ఫైల్ వచ్చేసి నాకు లెవెల్ 01 లో ఉంది. నాకు ఈ index.js ఫైల్ ఎక్కడ ఉంది? ఈ index.js ఫైల్ వచ్చి HTML ప్రాజెక్ట్ లో ఉంది. ఓకే, HTML ప్రాజెక్ట్ ఫైల్లో index.js ఫైల్ ఉంది. వేరాస్ నేను వర్క్ చేసే ఫైల్ వచ్చి index.html ఫైల్ వచ్చి లెవెల్ 01 లో ఉంది. సో ఇప్పుడు మీకు ఒక చిన్న రూల్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక రూల్ రాస్తాను. జస్ట్ రిమెంబర్ డాట్ బ్యాక్ స్లాష్ రిప్రజెంట్స్ కరెంట్ ఫోల్డర్. ఓకే, కరెంట్ ఫోల్డర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బ్యాక్ స్లాష్ డాట్ రాసామంటే కరెంట్ ఫోల్డర్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే you want to use double dot backslash వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే, ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్ళాలంటే ఏం యూస్ చేయాలంటే డబల్ డాట్ బ్యాక్ స్లాష్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు నేను ఫస్ట్ థింక్ చేయండి. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ లెవెల్ 01 లో ఉండే index.html ఫైల్లోకి index.js ఫైల్ ని యాడ్ చేయాలంటే నేను ఈ పాత్ ని బిల్డ్ చేసుకోవాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ సింపుల్ గా ఉంటుంది, ఈ రెండు కంప్లీట్ చేద్దాం. index.html favicon.sce. ఇప్పుడు నేను index.html లో వర్క్ చేస్తున్నాను. index.html లో వర్క్ చేసినప్పుడు favicon.ico ని నేను లింక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఫైల్స్ ఒకటే ఫోల్డర్ లో ఉన్నాయి కాబట్టి మీరు సింపుల్ గా ఏం చేయాలి? కరెంట్ ఫోల్డర్ ఎలా యాక్సెస్ చేస్తాం? బ్యాక్ స్లాష్ సింపుల్ గా టేక్ దిస్ వన్ బ్యాక్ స్లాష్ favicon.ico. దీని అర్థం ఏంటి? యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ద కరెంట్ ఫోల్డర్ లో యాక్సెస్ చేసి ఆ కరెంట్ ఫోల్డర్ లోనే favicon.ico ని యాక్సెస్ చేస్తున్నాం.
అంటే సింపుల్ గా యు ఆర్ లింకింగ్ index.html ఫైల్ ని favicon.ico అనే ఫైల్ ని లింక్ చేస్తున్నారు. బికాస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ ఫోల్డర్ కాబట్టి మీరు జస్ట్ సింపుల్ గా కరెంట్ ఫోల్డర్ ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేయాలి? డాట్ / అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ థింగ్ మీరు చెప్పండి. ఇప్పుడు లెవెల్ 01 లో ఉన్నాం. ఇప్పుడు నీకు index.js ఫైల్ ఎక్కడ ఉంది? లెవెల్ 01 లో ఇక్కడ index.html ఫైల్ నుంచి ఫస్ట్ ఒక 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి దీన్ని యాక్సెస్ చేయాలి. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేయాలి? యూ వాంట్ టు యూస్ డబల్ డాట్ స్లాష్ యూస్ చేసామంటే డైరెక్ట్ గా index.html ఫైల్ లోంచి HTML ప్రాజెక్ట్ బయటకు వచ్చేస్తాం. HTML ప్రాజెక్ట్ బయటకు వచ్చేసిన తర్వాత HTML ప్రాజెక్ట్ లోకి సింప్లిక్స్ ఎవరు? లెవెల్ 01 index.css index.html index.js. సో అల్టిమేట్లీ index.js ఫైల్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేయగానే ఈ ఫైల్ ని ఈ విధంగా లింక్ చేస్తారు. ఓకే, దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఈ విధంగా మీరు వర్కౌట్ చేయాలి. పాత్స్ ని ఎలా రిలేటివ్ పాత్స్ ని ఎలా క్రియేట్ చేయాలంటే ఈ విధంగా క్రియేట్ చేయాలి. జస్ట్ 1 లాజిక్, కరెంట్ ఫోల్డర్ లాజిక్ ఏంటి, 1 స్టెప్ బ్యాక్ లాజిక్ ఏంటి. ఒకవేళ థింక్ ఆఫ్ సంథింగ్ దట్ ఇంకొక స్టెప్ ఉంది అనుకోండి. ఇంకో స్టెప్ ఉందంటే ఇంకో డబల్ డాట్ స్లాష్ ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే సేమ్ థింగ్ రాసింటా. ఇక్కడ చూడండి, index.css ఫైల్ లింక్ చేయాలంటే index.css ఆర్ index.js ఎనీథింగ్ ఏదైనా. ఇక్కడ నేను డబల్ డాట్ స్లాష్ ఇచ్చాను. అంతేనా? ఇక్కడ మనం రాసింది అంతేనా? డబల్ డాట్ స్లాష్. అండ్ సేమ్ ఫైల్ ని యాక్సెస్ చేయాలంటే డాట్ బ్యాక్ స్లాష్. సో ఇంకొక ట్రిక్ ఏంటంటే మీకు సజెషన్స్ అనేది ఈజీగా కనిపిస్తాయి. ఇలా మీరు పెట్టిన తర్వాత just hover on this one, just give dot backslash అంటే ఇట్ షోయింగ్ యువర్ కరెంట్ ఫోల్డర్ ఉన్న ఐటమ్స్ అన్ని చూపిస్తుంది. అంటే కరెంట్ ఫోల్డర్ అంటే ఎవరు? లెవెల్ 1 లో ఉండే ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో, ఇప్పుడు లెవెల్ 1 లో నుంచి బయటికి 1 స్టెప్ బ్యాక్ రావాలంటే యూ వాంట్ టు యూస్ డబల్ డాట్ స్లాష్ అంటే ఆ పర్టికులర్ డబల్ డాట్ స్లాష్ ఫోల్డర్ యొక్క, అంటే 1 స్టెప్ బ్యాక్ ఉండే ఫోల్డర్ యొక్క చిల్డ్రన్స్ అన్నింటిని కూడా ఇలా చూపిస్తుంది. వాట్ ఆర్ ద ఫైల్ యూ కెన్ ఈవెన్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ కాంప్లెక్సిటీ. ఇంకొక చిన్న కాంప్లెక్సిటీ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ లెవెల్ 01 లోపల ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ ఇంకోటి క్రియేట్ చేస్తాను. డమ్మీ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ డమ్మీ ఫోల్డర్ లోపల ఐ వాంట్ టు క్రియేట్ index.html ఆర్ sample.html ఫైల్, ఏదో ఒకటి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే sample.html ఫైల్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ లోపల ఐ వాంట్ టు లింక్. నేను ఈ ఫైల్ లోపల ఏం చేయాలనుకుంటా అంటే ఐ వాంట్ టు కాల్ దిస్ index.js ఫైల్ ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో index.html ఏదో ఒకటి, index.css ఫైల్ అనుకోండి. ప్రస్తుతానికి లింక్ అట్రిబ్యూట్ యూస్ చేస్తాను. href యూస్ చేస్తాను. యాజ్ యూజువల్ లింక్ href లోపల ఫస్ట్ నేను ఎక్కడున్నాను? ఐఎమ్ ఇట్ డమ్మీ ఫోల్డర్ నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. తర్వాత 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి తర్వాత ఇంకో స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. అంటే చూడండి 1 2 3 అంటే ఈ థర్డ్ ఫోల్డర్ లోపల ఉన్నారు. మీరు ఏం చేయాలంటే 1 స్టెప్ బ్యాక్ అండ్ 1 స్టెప్ బ్యాక్ అంటే 2 స్టెప్ బ్యాక్స్ వెళ్ళాలి. 2 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ఫస్ట్ డబల్ డాట్ బ్యాక్ స్లాష్ వెళ్ళగానే మళ్ళీ ఇంకోసారి డబల్ డాట్ బ్యాక్ స్లాష్. దట్స్ ఆల్. యు ఆర్ ఏబుల్ టు లింక్ ద index.js ఫైల్. ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. మీరు ఆ ఫైల్కి వెళ్ళగలుగుతున్నారంటే యు ఆర్ లింకింగ్ ద ఫైల్ కరెక్ట్లీ. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ రిలేటివ్ పాత్. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ రిలేటివ్ పాత్. ఓకేనా? ఈ విధంగా మీరు పాత్స్ ని డిఫైన్ చేసి పెట్టుకోవడం అంటే నథింగ్ బట్, మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశారంటే ఇలా మీకు ఒక 2 లెవెల్స్ ఆఫ్ ఫోల్డర్స్ 3 లెవెల్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉండవు. మీకు ఎలా ఉంటుందంటే రియల్ టైంలో దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ నెస్టెడ్ ఫోల్డర్స్ ఉంటాయి. నెస్టెడ్ ఫోల్డర్స్ అంటే రూట్ ఫోల్డర్ నుంచి సబ్ ఫోల్డర్ వచ్చి సబ్ ఫోల్డర్, అలా ఒక 5-6 నెస్టెడ్ హైరార్కీస్ ఉంటాయి. నెస్టెడ్ హైరార్కీ నుంచి సిక్స్త్ దాంట్లో ఉంటారు. 6th ఫోల్డర్ లో ఉంటారు. 6th నెస్టెడ్ ఫోల్డర్ లో ఉంటారు. అక్కడ నుంచి టాప్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి కేసెస్ లో మీరు ఈ పర్టికులర్ లింకింగ్ అనే దాన్ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రం మీరు ఈజీగా ఈ లింకింగ్స్ అని, ఇంటర్నల్ లింకింగ్స్ కానీ, ఈ రిలేటివ్ పాత్స్ కానీ ఇవన్నిటిని ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ వై ఐ జస్ట్ వాంట్ మేక్ యూ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ బిఫోర్ గోయింగ్ ఇట్. దానికన్నా ముందర ఈ కాన్సెప్ట్ మీకు చెప్పామంటే కొంచెం మీకు యూజ్ అవుతుందని చెప్పాను. ఓకేనా? దట్స్ ఆల్. సో ఇదే నేను ఇక్కడ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను అండ్ ప్రీవియస్ బ్యాచ్ క్లాస్ లో, అండ్ రైట్ నౌ ఆల్సో దిస్ ఈస్ ద సేమ్ థింగ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. సో దీనికి సంబంధించిన ఈ ఇమేజ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఐ బిలీవ్ యూ అండర్స్టూడ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ దాంట్లో?
గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫోల్డర్స్ దీన్ని ఎలా దీన్ని ఇది కన్ఫ్యూజన్ గా ఉంది అంటే జస్ట్ లెట్ మీ నో ఐ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. వాట్ ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా గైస్? నాకు ఒక చిన్న డౌట్. యా, సో ఇప్పుడు మనం లింక్ చేస్తున్నాం కదా సిఎస్ఎస్ ఫైల్. ఓకే. సో అక్కడ మనం ఇప్పుడు నాకు ఎట్లా వచ్చిందంటే // చేస్తే HTML రూట్ ఫైల్ ఓపెన్ అయింది. అంటే మీకు // ఇస్తే డైరెక్ట్ గా రూట్ ఫోల్డర్ ఓపెన్ అయిందా? అంటే మీకు లెవెల్స్ ఎన్ని ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ వన్ లెవెలే ఉంటుంది. ఒకటే. అవును, ఒకటే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయారు అంతే. ఓకే ఓకే. అంటే అక్కడ HTML క్లిక్ చేసి లెవెల్ 1 క్లిక్ చేసి అప్పుడు కూడా ఇండెక్స్ ఫైల్ ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు, రైట్, అలా కూడా ఇవ్వచ్చు. ఓకే ఓకే, జస్ట్ ట్రై చేయండి. ఈ సినారియోస్ అన్ని కూడా డిఫరెంట్ ట్రై చేయండి. యూ విల్ ఫీల్ సంథింగ్ లైక్ కొన్ని ఛాలెంజింగ్ గా ఉంటాయి అండర్స్టాండ్ చేసుకోనికి. జస్ట్ యూ ట్రై విత్ డిఫరెంట్ ఒక డీప్ నెస్టెడ్ లెవెల్స్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేసి ట్రై చేయండి. దట్ వుడ్ బి వెరీ ఫన్నీ, చాలా ఫన్ ఉంటుంది. సో లాస్ట్ క్లాస్ లో వచ్చి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ మీన్ మీరు నాకు చూస్తున్నారు కదా, UI సెషన్ 2 ఉంటుంది, ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి, మళ్ళీ దీని లోపల ఫోల్డర్ అంటే 3 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నథింగ్ బట్ బోత్ ఆర్ సేమ్. ఐ ట్రై టు గివ్ యూ బోత్ ఇమేజెస్. జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెడ్ సెక్షన్ గురించి ఇంతే. హెడ్ సెక్షన్ లో ఇంతకన్నా మీరు ఎలిమెంట్స్ ఏవి ఫైండ్ అవుట్ చేయరు. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ మచ్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్. ఓకే, ఐ బిలీవ్ everyone. So we have just simplified some things. Okay, let me show you. Okay, సో ఇక్కడ చూడండి, హెడ్ సెక్షన్ టైటిల్ గురించి చదివేశారు, అండ్ ఆల్సో మెటా గురించి చూసారు, అండ్ ఆల్సో లింక్ ఎలిమెంట్ గురించి చూసారు, అండ్ ఆల్సో స్టైల్ ఎలిమెంట్ గురించి చూసారు, అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఎలిమెంట్ ఇట్ క్యాన్ బి ఇన్ హెడ్ ఆల్సో అండ్ ఇట్ క్యాన్ బి ఆల్సో ఇన్ బాడీ. సో మోస్ట్లీ రియల్ టైమ్ లో బాడీలో పెడతాం కాబట్టి ఐ జస్ట్ డైరెక్ట్లీ గేవ్ యూ సమ్ గ్లాన్స్ అబౌట్ వై వీఆర్ యూజింగ్ బాడీలో ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది చెప్పాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో అపార్ట్ హెడ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. హెడ్ కాన్ఫిగరేషన్ ఎవరి కోసం? బ్రౌజర్స్, సర్చ్ ఇంజిన్స్ కోసం అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ జస్ట్ మూవ్ దిస్ వన్ టు హెడ్. ఓకే, ఇప్పుడు ఐ బిలీవ్ హెడ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ కి, సర్చ్ ఇంజిన్ కి డెడికేట్ చేస్తున్నారు. ఓకే, నౌ నెక్స్ట్ ఆర్ కాన్సెప్ట్ ఇస్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ సంథింగ్ దట్ వీ వాంట్ టు అండర్స్టాండ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్. ఎలిమెంట్స్ బాడీలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ గురించి చదవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్. సి నేను ఇక్కడ డాక్యుమెంట్ లో మీకు సమ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేస్తున్నాను. ఆ క్లాసిఫికేషన్ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసిఫికేషన్ ఎందుకు అలా చేశానంటే ఆ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఆ క్లాసిఫికేషన్ లో మళ్ళీ నేను సబ్ క్లాసిఫికేషన్స్ చేస్తూ ఉంటాను గోయింగ్ అహెడ్. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు షో యూ దట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఫస్ట్ చూపిస్తాను మీకు. ఓకే, బాడీ లోపల మనం యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని చదువుతాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చదువుతాం. ఓకే, యాక్చువల్లీ దానికన్నా ముందు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో బాడీ లోపల సో హెడ్ లోపల బ్రౌజర్, సర్చ్ ఇంజిన్ సంబంధించిన కంటెంట్ ఉంటుంది, బాడీ లోపల విజిబుల్ కంటెంట్ ఉంటుంది. సో బాడీ అనేది కూడా ఒక ఎలిమెంటే కదా, సో బాడీ ఎలిమెంట్ కి ఏమన్నా అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయా, అవ్వవా? సో ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. దెన్ వి షల్ గో టు ఎలిమెంట్స్, బాడీలో ఉండే ఎలిమెంట్స్. సో బాడీ లోపల మనము యూస్ చేసే ఎలిమెంట్స్ గురించి చదువుతాము. దానికన్నా ముందు బాడీ ఎలిమెంట్ గురించి కంప్లీట్ గా కొంచెం తెలుసుకొని దాని తర్వాత చదువుదాం. సో ఫస్ట్ బాడీ ఏంటంటే, బాడీ వచ్చేసి డాక్యుమెంట్ యొక్క బాడీ అంతా కూడా, డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెడ్ లో ఉంటుంది, డాక్యుమెంట్ కంటెంట్ అంతా కూడా బాడీలో ఉంటుంది. సో బాడీ కూడా ఒక ఎలిమెంటే. బాడీ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్ లా వర్క్ అవుతుంది. రూట్ ఎలిమెంట్ కాదు, ఓవరాల్ ఎలిమెంట్. మీరు ఓవరాల్ పేరెంట్ అంటే మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, మీరు ఇప్పుడు 5th జనరేషన్ లేదా 6th జనరేషన్ అయి ఉంటారు. సో మీ జనరేషన్స్ ఉంటారు కదా, మీ ముందర మీ పేరెంట్స్ ఉంటారు, మీ పేరెంట్స్ ముందర మీ గ్రాండ్ పేరెంట్స్ ముందర వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, సో వాళ్ళ ముందర సమ్ యాన్సిస్టర్స్ ఉంటారు. సో జస్ట్ మీరు దీన్ని కూడా ఒక హైరార్కీ లెవెల్లో చూడండి. ఇక్కడ బాడీ అనేది అన్నిటికన్నా టాప్ గ్రాండ్ పేరెంట్ అంటే ఫస్ట్
మన ఫస్ట్ యాన్సిస్టర్స్ అంటాం కదా, యాన్సిస్టర్స్ మన ఎవల్యూషన్ లో ఫస్ట్ యాన్సిస్టర్స్ అంటాం కదా. యాన్సిస్టర్స్ అంటే ఫస్ట్ ఉండేవాళ్ళు కదా, ఫస్ట్ ఉండే వాళ్ళని యాన్సిస్టర్స్ అంటాం. అలానే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్, హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ లో ఫస్ట్ మనకి ఎన్కౌంటర్ అయ్యే ఎలిమెంట్ ఎవరంటే బాడీ ఎలిమెంట్. సో ఈ బాడీ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ కంప్లీట్ వైట్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ. ఈ కంప్లీట్ వైట్ కలర్ ఉంది కదా, ఓకే, ఐ వాంట్ టు మేక్ దిస్ కలర్ సమ్ వాట్, చేంజ్ చేస్తే మీకే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను కదా. ఒకసారి మీరు చూసారంటే కంప్లీట్ డాక్యుమెంట్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే మీకు ఏదైతే కనిపిస్తుందో మీకు బ్రౌజర్ లో ఏదైతే కనిపిస్తుందో, మీకు అంతా ఈ బ్లూ కలర్ ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అదంతా కూడా బాడీ. అంటే ఈ బ్లూ కలర్ లోపలే మనం ఏమైనా ఎలిమెంట్స్ ని బిల్డ్ చేస్తాం కదా. సో యాజ్ యూజువల్ ద సేమ్ థింగ్, బాడీ అంటే ఎవరంటే ద గ్రాండ్ పెరెట్ ఎలిమెంట్, ద ఫస్ట్ యాన్సిస్టర్, ఫస్ట్ ఎలిమెంట్ విచ్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ నుండి మీరు లోపల ఇన్సైడ్ బాడీలోనే మీరు ఏమన్నా డిసెండెంట్ ఎలిమెంట్స్ ఏమైనా ఇన్వాల్వ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మీ ఆ బ్లూ కలర్ అపీరెన్స్ ఉంది, బ్లూ కలర్ వెబ్ పేజ్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ వెబ్ పేజ్ అంతా కూడా మీరు బాడీ లోపల ఏవైతే ఎలిమెంట్స్ కాన్ఫిగర్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని ఆ లేఅవుట్స్ అని ప్రిపేర్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ బాడీ. సో ఇప్పుడు బాడీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఎస్, బాడీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉన్నాయి. బట్ ఫర్ నౌ ఐ విల్ షో యూ దట్ ఎగ్జాంపుల్. నేను వాటికి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, వాటికి అట్రిబ్యూట్స్ ఏవేవి ఉన్నాయో చూపిస్తాను. కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్, చెప్పేదానికన్నా ముందు ఇన్ఫర్మేషన్ అంటే, బాడీకి ఉండే అట్రిబ్యూట్స్ అన్ని కూడా డిప్రికేట్ అయిపోయినాయి. డిప్రికేట్ అంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, వాట్ డూ యూ మీన్ బై డిప్రికేట్ అంటే మీకు రియల్ టైమ్. ఓకే, మీకు రియల్ టైంలో ఒక క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు, లేకపోతే మీరు ఎక్కడన్నా ఒక ఆఫ్ క్యాంపస్కి వెళ్ళినా కానీ, లేకపోతే మీకు ఫ్రెషర్ ఇంటర్వ్యూ కానీ, మీరు ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఒక స్మాల్ క్వశ్చన్ పడుతుంటుంది. హౌ డు యూ మేనేజ్ యువర్ అప్లికేషన్ సెక్యూరిటీ అంటారు. అప్లికేషన్ సెక్యూరిటీ అంటే సంథింగ్ అందరూ పెద్దగా ఆలోచిస్తారు, హ్యాకింగ్ అది ఇదని. సో ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది మన అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మనం ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, ఆ టెక్నాలజీ కరెంట్ ఎగ్జిస్టింగ్ లో ఉందా, దానికి సపోర్ట్ ఉందా లేదా, లేకపోతే మనం యూజ్ చేసే లైబ్రరీస్ కి సపోర్ట్ ఉందా లేదా. సో ఇప్పుడు డిప్రికేట్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు మీరు ఒక లైబ్రరీ యూజ్ చేస్తుంటారు, ఆ లైబ్రరీకి ఎప్పుడో ఒక 10 years బ్యాక్ లేదా 15 years బ్యాక్ దాన్ని ఎవరో ఒకటి డెవలప్ చేసి ఉంటారు. అది డెవలప్ చేసినప్పుడు పాపులర్ అయిపోయింటుంది. ఆ పాపులర్ అయిన తర్వాత కొన్నాళ్ళకి అది ఏమవుతుందంటే దానికి పాపులారిటీ తగ్గిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేసే వాళ్ళు తగ్గిపోతా ఉంటారు. తగ్గిపోయినప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ లో బాగా మనీ బిజినెస్ చేసింటారు, బాగా మనీ సంపాదించుకుంటారు. తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి ఆ టెక్నాలజీ కానీ ఆ లైబ్రరీ కానీ ఎగ్జిస్టింగ్ లోనే ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే డెవలపర్ దానికి వదిలేస్తాడు. ఓకే, ఐఎమ్ అఫీషియల్లీ డ్రాపింగ్ దిస్ సపోర్ట్, ఈ లైబ్రరీకి సపోర్ట్ ని డ్రాప్ చేసేస్తున్నాను అంటే దట్ లైబ్రరీ ఈస్ డిప్రికేట్ అంటే దట్ ఈస్ నో లాంగర్ సపోర్టెడ్ బై డెవలపర్ దానికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే అదాన్ని మీరు యూజ్ చేయకూడదు. అప్లికేషన్ సెక్యూరిటీ వచ్చే ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే డిప్రికేట్ అయ్యే ఎలిమెంట్స్ కానీ, డిప్రికేట్ అయ్యే లైబ్రరీస్ కానీ, అయితే డిప్రికేట్ అయ్యే టెక్నాలజీస్ కానీ మీరు యూజ్ చేయకూడదు. అవి యూజ్ చేసి బిల్డ్ చేస్తే ఏమన్నా సమ్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే ఏమన్నా సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా కానీ డెవలపర్ కి ఎటువంటి సంబంధం లేదు మీరు అవి యూజ్ చేసుకుంటే. సో అలానే బాడీకి ప్రీవియస్లీ HTML5 కి ముందర HTML4th version వరకు దేర్ ఆర్ సమ్ అట్రిబ్యూట్స్, కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ చేసుకొని బాడీలో ఉండే ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేస్తాం. బాడీ లోపల మీరు ఎన్నైతే ఎలిమెంట్స్ రాస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసేవాళ్ళు అట్రిబ్యూట్స్ చేసి. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ ఎలిమెంట్స్, ఈ బాడీ ఎలిమెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఫర్ బాడీ ఎలిమెంట్ కి ఆల్మోస్ట్ డిప్రికేట్ అయిపోయినాయి. డిప్రికేట్ అంటే అవి మీరు యూజ్ చేయకూడదు, దాని బదులు మీరు CSS యూజ్ చేసుకోండి అని అఫీషియల్ గా HTML వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు. సో నేను మీకు అవి ఇక్కడ చూపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో బాడీ ట్యాగ్ ఎలా ఉంటుందంటే స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద పాసిబుల్, సో చాలానే ఉన్నాయి చూడండి. ఫస్ట్ BG కలర్, బాడీకి ఈ విధంగా రాస్తారు. నేను సింటాక్స్ మీకు పక్కన ప్రొవైడ్ చేస్తున్నాను, కానీ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీకు జస్ట్ మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇవి వర్కౌట్ అవుతున్నాయా వర్కౌట్ అవ్వట్లేదు అనేది మీకే తెలుస్తుంది. ఓకే, బాడీ BG కలర్,
బాడీ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ రెడ్. టెక్స్ట్ అంటే టెక్స్ట్ కి ఆ బాడీలో ఉండే టెక్స్ట్ మొత్తానికి కూడా రెడ్ కలర్ అప్లై చేస్తుంది. అలైన్ లెఫ్ట్, తర్వాత లింక్ రెడ్, ఏ లింక్, వి లింక్. ఈ 1 సెకండ్, ఒక్క నిమిషం. ఓకే, సో ఇవేవైతే ఉన్నాయో ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా డిప్రికేట్ అయిపోయినాయి అండ్ అబ్జల్యూట్ అయిపోయినాయి. వాట్ ఇట్ మీన్స్ అంటే దట్ ఈస్ నో లాంగర్ సపోర్టెడ్ బై హెచ్టిఎంఎల్ వాటిని సపోర్ట్ చేయదు. సో నేను ఒక కోడ్ కూడా పెట్టాను ఇక్కడ. ఈ కోడ్ కూడా మీరు ఈ కోడ్ తీసుకునేసి యూ కెన్ జస్ట్ ట్రై టు రన్ యువర్ లోకల్. మీ లోకల్లో రన్ చేయడానికి ట్రై చేయండి. యుల్ సీ ద చేంజ్ యాక్చువల్లీ. Okay, let me show you. See, here you are seeing something like BG color. Why it is actually getting like this అంటే ఇలా మీరు చూసారంటే ఇవన్నీ డిప్రికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిప్రికేట్ అయిపోయిన ఎలిమెంట్స్ అండ్ ఆల్సో దెర్ ఆర్ సంథింగ్ లైక్ డిప్రికేషన్ ఛాన్స్ ఉన్నవన్నీ కూడా ఇలా మీకు రెడ్ కలర్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మీకు అప్లికల్ అయినాయి కదా, ఇవన్నీ కూడా ఈ అట్రిబ్యూట్స్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది. సో బీజీ కలర్ నేను ఎల్లో ఇచ్చాను చూడండి. టెక్స్ట్ బ్లూ ఇచ్చాను. టెక్స్ట్ ఈస్ ఇన్ బ్లూ కలర్. ఓకే, దెన్ if you see something like align justify బదులు I'll try to give center. Okay, center ఇస్తాను. సో దెన్ you see something like it will come into center. తర్వాత ఏ లింక్ అంటే యాక్టివ్ లింక్, వి లింక్ అంటే విజిటెడ్ లింక్ అంటే గ్రీన్ కలర్. ఇప్పుడు మీరు చూసారంటే లింక్ ఏ కలర్ లో ఉంది? లింక్ అంటే మీరు ఒకవేళ బాడీ లోపల ఏమైనా లింక్స్ ఉన్నాయంటే ఆ లింక్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ కనిపించాలి. మీరు ఇక్కడ చూసారంటే గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకసారి దీనికి ఎగ్జాంపుల్ మీద మొజిల్లా మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ గో టు హియర్. నేను ఒకసారి బ్యాక్ వెళ్ళానంటే ఇప్పుడు మీరు దీన్ని ఇట్స్ నాట్ ట్రాకింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూసారంటే ఇదేమో పింక్ కలర్ లోకి మారిపోయింది. ఎందుకు పింక్ కలర్ లో మారిపోయింది అంటే ఇక్కడ వి లింక్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ వి లింక్ అనే అట్రిబ్యూట్ ఏం చేసింది? మెజెంటా కలర్ కి అప్లై చేయాలి. అంటే ఈ బ్రౌజర్ ఇది రిమెంబర్ చేసుకుంటుంది. ఏం రిమెంబర్ చేసుకుంటుంది అంటే మనం ఏ లింక్స్ ని విజిట్ చేసాము, ఏ లింక్స్ అన్విజిటెడ్ లో ఉన్నాయని. విజిటెడ్ లింక్స్ అన్ని కూడా మెజెంటా కలర్ కి మారిపోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాం. వి లింక్ అంటే విజిటెడ్ లింక్. యాక్టివ్ లింక్ అంటే చూడండి, మీరు క్లిక్ చేసినప్పుడు జస్ట్ నేను ఒకసారి పట్టుకుంటా ఆ బటన్ ని చూడండి. ఇప్పుడు కలర్ చూడండి, ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు కలర్ వచ్చేసి మారింది కదా. ఇడిమి కలర్ మారుతుంది చూడండి. ఇడిమి కలర్ రెడ్ కలర్ లోకి అవుతుంది. దీన్ని ఏమంటారు? దీన్ని యాక్టివ్ లింక్ అంటాం. సో ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా అబ్జల్యూట్ అయిపోయినాయి. అబ్జల్యూట్ అండ్ డిప్రికేట్ అయిపోయినాయి. దే ఆర్ నో లాంగర్ సపోర్టెడ్ బై హెచ్టిఎంఎల్. సపోర్టెడ్ ఇట్స్ ఇన్ దట్ దాన్ని యూజ్ చేయొద్దని చెప్తారు. ఎందుకు అంటే అవి మీరు యూజ్ చేశారంటే మీకు కొన్ని బ్రౌజర్స్ అనేవి వాటిని సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు. సో దానికోసం యూ షుడ్ నాట్ ఎవర్ యూస్ డిప్రికేటెడ్ ఎలిమెంట్స్ అండ్ డిప్రికేట్ అయిపోయిన ఎలిమెంట్స్ కానీ, డిప్రికేట్ అయిపోయిన అట్రిబ్యూట్స్ కానీ, అబ్జల్యూట్ అయిపోయిన అట్రిబ్యూట్స్ కానీ, అబ్జల్యూట్ అయిన ఎలిమెంట్స్ కానీ మీరు యూజ్ చేయకూడదు మీ HTML డాక్యుమెంట్ లో. ఓకేనా? దట్స్ అబౌట్ బాడీ. సో ఇవన్నీ పాసిబుల్ అయ్యే అట్రిబ్యూట్స్. ఇవన్నీ కూడా మీకు దీంతో పాటు మీకు జావా స్క్రిప్ట్ లో కొన్ని ఈవెంట్ అట్రిబ్యూట్స్ వస్తాయి. అవన్నీ కూడా నేను జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఫర్ నౌ మామూలుగా గ్లోబల్ అట్రిబ్యూట్స్ లో కానీ, మామూలుగా అట్రిబ్యూట్ సెక్షన్ లో ఇవన్నీ కూడా బాడీకి పాసిబుల్ అయ్యే అట్రిబ్యూట్స్. ఇందులో ఇవన్నీ కూడా అన్ని కాదు, కొన్ని అట్రిబ్యూట్స్ అనేటివి డిప్రికేట్ అయిపోయినాయి, అబ్జల్యూట్ అయిపోయినాయి. సో అటువంటివన్నీ కూడా మీరు యూజ్ చేయొద్దండి. HTML వాళ్ళే అఫీషియల్ గా ఏం చెప్తున్నారంటే డోంట్ యూస్ అట్రిబ్యూట్స్ లైక్ దిస్. ఇలా అట్రిబ్యూట్స్ మీరు యూజ్ చేయొద్దండి. ఇన్స్టెడ్ యూ కెన్ యూస్ సిఎస్ఎస్ యూజ్ చేసుకొని ఇలా మీరు టెక్స్ట్ కలర్ రెడ్ చేయాలంటే సిఎస్ఎస్ యూజ్ చేసుకోండి అని ఆఫీషియల్లీ రికమెండ్ చేస్తున్నారు. ఓకేనా? దే ఆర్ సేయింగ్ దట్ వాళ్ళు మిమ్మల్ని ఏం ఆపరు. బట్ ఏంటంటే యూజ్ చేస్తే కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తే, కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయవు. అందుకని వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారు ఏంటంటే యూ డోంట్ యూస్ దిస్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్, యూ జస్ట్ గో విత్ సిఎస్ఎస్ కి వెళ్ళండి. సిఎస్ఎస్ లో కాన్ఫిగర్ చేసుకోండి స్టైలింగ్ అంతా కూడా అని చెప్తున్నాడు. ఓకేనా? సో దాని తర్వాత బాడీ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్. దేనికి కంటైనర్? బాడీ ఈస్ సంథింగ్ దట్ I'll just go back. Body is something that it's a container for all the content which you are seeing in web page లో మీరు చూసే కంటెంట్ అంతా కూడా బాడీ లోపల బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు బాడీ లోపల బిల్డ్ చేసే కంటెంట్ యాక్చువల్ కంటెంట్ విచ్ యూఆర్ సీయింగ్ ఆన్ వెబ్ పేజ్ లో మీకు కనిపించే కంటెంట్. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ని ఫస్ట్ మీరు స్ట్రక్చర్ చేసుకోవాలి. స్ట్రక్చర్ చేసిన తర్వాత టెక్స్ట్ కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఏ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి, అండ్ ఆల్సో సమ్ ఫార్మాటింగ్ కంటెంట్ యూజ్ చేయాలంటే ఏ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి, అండ్ ఆల్సో సంథింగ్ లైక్
టేబుల్స్ క్రియేట్ చేయాలంటే ఏ ఎలిమెంట్స్ యూస్ చేయాలి, ఫార్మ్స్ క్రియేట్ చేయాలంటే ఏ ఎలిమెంట్స్ యూస్ చేయాలి, అండ్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏ ఎలిమెంట్స్ యూస్ చేయాలి, అవన్నీ కూడా విషువల్ డిస్కస్ మనం డిస్కస్ చేస్తాము. దానికన్నా ముందు ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఒక సెక్షన్ చూపిస్తాను. ఈ సెక్షన్ అనేది మీరు జస్ట్ రిమెంబర్ చేసుకోండి. జస్ట్ మీకు ఇది ఒక రెఫరెన్స్ గా పనిచేస్తుంది. సో ఈ ఎలిమెంట్స్ యాజ్ ఆఫ్ 2025 కి రూట్ ఎలిమెంట్స్, మెటాడేటా ఎలిమెంట్స్ మనం ఇదల్లా కవర్ చేసాం. HTML అంటే కవర్ చేసాం, హెడ్ అంటే కవర్ చేసాం, బాడీ కవర్ చేసాం, మెటా కవర్ చేసాం, టైటిల్ కవర్ చేసాం, లింక్, స్టైల్, స్క్రిప్ట్ కవర్ చేసాం. దీని తర్వాత మనం ఈ 3 థింగ్స్ స్ట్రక్చరల్ అన్నాం కదా, స్ట్రక్చరల్ లో మెయిన్ గా మనం ఫోకస్ చేసేదాన్ని డివ్ గురించి ఫోకస్ చేస్తాం. ఈ ఈ ఈ కంప్లీట్ ఇవి ఇక్కడ H1 to H6 పారాగ్రాఫ్, HR, PRE, బ్లాక్ కోట్, ఈ 2 థింగ్స్ మాత్రం టెక్స్ట్ ఎలిమెంట్స్ లో కవర్ చేస్తాం. ఇవి వచ్చేసి ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ లో కవర్ చేస్తాం. ఇవి వచ్చేసి సపరేట్ గా లిస్ట్ అనే టాపిక్ ని నేను సపరేట్ చేస్తున్నాను, ఆ లిస్ట్ లో కవర్ చేస్తాం. కానీ ఇవన్నీ కూడా మీ HTML పేజ్ ని స్ట్రక్చర్ చేయడానికి యూజ్ చేసే ఎలిమెంట్స్. స్ట్రక్చర్ అంటే మీ వెబ్సైట్ కి ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ని ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేయడం అంటే ఎలా రీప్లేస్ చేస్తుంది, అసలు సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ని రీప్లేస్ చేసింది అంటే, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లో అన్నింటినీ కాదు, డివ్ ని మాత్రం ఈ కంప్లీట్ సిమాంటిక్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేసింది. అది ఎందుకు రీప్లేస్ చేయాల్సి వచ్చింది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇన్లైన్ టెక్స్ట్ ఎలిమెంట్స్. సో ఈ త్రీ థింగ్స్ ని మనం ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం కాబట్టి వీటి గురించి కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ డిస్కస్ చేస్తాము. అండ్ దాంతో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఎగ్జాంపుల్ ని నేను కోడింగ్ ద్వారా మీకు చూపించి అవి ఎలా వర్క్ అవుతున్నాయి, దాని ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో వాటికి సంబంధించిన అట్రిబ్యూట్స్ కూడా I'll try to give ఇన్ఫర్మేషన్ అబౌట్ దోస్ థింగ్స్. దాని తర్వాత మీడియా అంటే సపరేట్ గా ఇమేజ్, ఆడియో, వీడియో అవన్నీ సపరేట్ గా కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫార్మ్స్ సపరేట్ కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ టేబుల్స్ సపరేట్ కవర్ చేశాను. తర్వాత ఇక్కడ మీరు చెప్పాం కదా, ఇవేమో లిస్ట్, ఇవి కూడా నేను సపరేట్ గా మూవ్ చేశాను, సపరేట్ సెక్షన్ గా. సో ఇవన్నీ మీరు నేర్చేసుకున్నారు అంటే, వీటి గురించి మీకు కంప్లీట్ గా ఇవి ఎలా వాడాలో తెలిసిందంటే, దెన్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ HTML డెవలపర్. ఓకే, సో మీరు కొంచెం పైకి వెళ్ళారంటే ఇక్కడ నేను మళ్ళీ సపరేట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ మీ నాలెడ్జ్ కోసమే, మీకు జస్ట్ ఒక ఓకే ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, ఫార్మ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, జస్ట్ ఇవన్నీ కూడా నేను జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం ఒక ఇండెక్స్ లాగా వర్క్ అవుతుంది. బట్ ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇన్ ద సిరీస్ ఒక 2-3 minutes లో ఐ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. దాని తర్వాత టుమారో సెషన్ లో వీ షల్ డిస్కస్ సమ్ మోర్ థింగ్స్. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం స్ట్రక్చరల్ ఎలిమెంట్ చూస్తాం. స్ట్రక్చరల్ ఎలిమెంట్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ ద ఎలిమెంట్ విచ్ కెన్ ప్రొవైడ్ స్ట్రక్చర్. మీ వెబ్ పేజ్ కి ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసే ఏవైతే ఎలిమెంట్స్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఏవైతే ఎలిమెంట్స్ యూస్ చేస్తారో వాటన్నింటినీ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటాం. ద మోస్ట్ జెనరిక్ అండ్ మోస్ట్ యూస్డ్ వన్ ఏంటంటే డివ్. ఈ డివ్ అంటే నథింగ్ బట్ డివిజన్ ఆర్ ఎ కంటైనర్. డివిజన్ అన్న అనొచ్చు, లేదంటే కంటైనర్ అన్న అనొచ్చు. ఓకే, ఈ డివ్ అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మీ వెబ్ పేజ్ అన్నిటిని కూడా మీ వెబ్ పేజ్ కి ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఐ వాంట్ టు సేవ్ దిస్. ఒక స్మాల్ థింగ్. ఇప్పుడు మీకు ఇది ఒక వెబ్ పేజ్, వైట్ స్క్రీన్ తో వెబ్ పేజ్ అనుకోండి. మీరేం చేస్తారంటే ఇలా ఒక ఇమేజ్ ఇలా ఒకటి క్రియేట్ చేయాలి. ఇలా ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇటువంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇటువంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే జస్ట్ రిమెంబర్, ఇటువంటి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే దిస్ నథింగ్ బట్ ఈ వైట్ కలర్ ఉన్నదా మీ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ లోపల మీరు ఇటు పక్క రైట్ సైడ్ ఒక రెడ్ కలర్ బార్ చూపించాలి, అలానే గ్రీన్ బాటమ్ లో ఒక గ్రీన్ కలర్ బార్ చూపించాలి. సో ఫస్ట్ మీరు దీన్ని ప్రిపేర్ చేయడానికి మీ వెబ్ పేజ్ ని రెడీ చేసుకోవాలి. ఎలా రెడీ చేసుకుంటారు, జస్ట్ ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, దెన్ యూ విల్ బెటర్ సీ. సో నేను ఏం చెప్పాను, సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మీ వైట్ కలర్ ఉంది కదా, అదంతా కూడా బాడీ ఎలిమెంట్ అంటే పేరెంట్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ చెప్పాను మీకు ఆల్రెడీ, యాన్సిస్టర్ ఎలిమెంట్ అని చెప్పాను, ఫస్ట్ ఎలిమెంట్. దాని తర్వాత వాట్ యూ హ్యావ్, మీకు ఏముంది ఇక్కడ మీకు ఫర్ నౌ లెట్ ఇట్ బి సంథింగ్ లైక్ దిస్. మీరు కాంప్లెక్స్ చెప్పారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ సమ్ గ్లాన్స్. ఓకే, దిస్ ఈస్ వన్ ఎలిమెంట్, దెన్ దిస్ ఈస్ వన్ ఎలిమెంట్. ఓకే,
ఇది ఒక మీ పేజ్ లేఅవుట్. ఓకే, జస్ట్ థింక్ యాజ్ దిస్ ఇస్ యువర్ పేజ్ లేఅవుట్. ఇక్కడేమో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ బార్, దెన్ ఇక్కడేమో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రెడ్ బార్. ఓకే ఓకే, ఇది మీరు లేఅవుట్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మీకు వైట్ కలర్ ఉంది. ఓకే, నౌ ఇదంతా కూడా ఒక వైట్ కలర్. ఓకే, వైట్ కలర్. ఓకే, దాని తర్వాత మీరు పేజ్ స్ట్రక్చర్ ని ప్రిపేర్ చేయాలి. నా స్ట్రక్చర్ ఏంటి, నేను ప్రిపేర్ చేయాల్సిన స్ట్రక్చర్ ఇది. సో ఫస్ట్ నాకు ఐడియా వచ్చేయాలి. సో ఇక్కడేమో గ్రీన్ ఉంది, ఇక్కడేమో రెడ్ ఉంది. సో ఇట్స్ బెటర్ నేను రెండు డ్యూస్ ని ఇన్వాల్వ్ చేయాలి. ఒక డ్యూ ఏమో గ్రీన్ కలర్ లో ఉండాలి, ఇంకో డ్యూ ఏమో రెడ్ కలర్ లో ఉండాలి. అది మీకు ఫస్ట్ ఐడియా వచ్చేసేయాలి. ఓకే, ఫస్ట్ మీరు బాడీ చేస్తారు. బాడీ లోపల ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, మీకు ఇది మళ్ళా నేను చెప్తాను సిఎస్ఎస్ వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఈ టాప్ నుంచి ఈ టాప్ నుంచి ఇక్కడ వరకు కింద బాటం వరకు మీకు ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఏమంటామంటే వ్యూ పోర్ట్ హైట్ అంటాం. వ్యూ పోర్ట్ హైట్ 100 VH. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 VH. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు 100% లేకపోతే 100 VW. రిమెంబర్ 100%. సో ఐ రైట్ ఇట్. మీకు ఏంటంటే ఫస్ట్ బాడీకి హైట్ అండ్ విడ్త్ ఉంటాయి. హైట్ అండ్ విడ్త్ ని నేను మళ్ళీ మీకు సిఎస్ఎస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ VW అంటే ఏంటి, VH అంటే ఏంటి అనేది. బట్ ఫర్ నౌ యూ రిమెంబర్, హైట్ అనేది ఎప్పుడు కూడా 100 VH ఉంటుంది. 100 VH అంటే మీకు కనిపించే, మీకు బ్రౌజర్ మీద కనిపించే హైట్. ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బాటం వరకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని 100 VH అంటాం. ఓకే, 100 VH అంటాం. అండ్ విడ్త్ వచ్చేసి మీరు ఎప్పుడు కూడా రెండు విధాలుగా వాడండి. ఒకటి 100% ఒకటి, లేదంటే 100 VW. VH అంటే వ్యూ పోర్ట్ హైట్, VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్. సో ఈ రెండు మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. బట్ ఇంకా దీని వెనకాల ఇవి అర్థం అవ్వాలంటే మీకు దీని వెనకాల చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. అది సిఎస్ఎస్ లో మనం డిస్కస్ చేస్తాం. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్ హైట్, వాట్ ఈస్ హైట్ అండ్ వాట్ ఈస్ విడ్త్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉంటుందంటే 100 VH ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందంటే 100% ఆర్ 100 VW ఉంటుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు మీరు చూసారా, ఈ కంప్లీట్ పేజ్ ఉంది. ఈ కంప్లీట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు 100 VW లేకపోతే 100%. కానీ ఈ డివ్కి నాకు ఎంత విడ్త్ ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. ఈ మిగతా అంతా కూడా ఎంటీ ఉండాలి. సో ఇంతవరకు. అండ్ దీని హైట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 100 VH అన్నాను, కానీ ఈ డివ్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ సరిపోతుంది. తర్వాత ఈ ఎలిమెంట్ అనేది వేరే ఎలిమెంట్ ఇక్కడ వచ్చి పడుతుంది. సో నేను ఈ విధంగా అజంప్షన్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను. చేయాలంటే బాడీ లోపల ఫస్ట్ నేను ఒక డివ్ క్రియేట్ చేస్తాను. ఈ డివ్ ఎవరంటే, ఇప్పుడు 2 divs క్రియేట్ చేయాలి. ఒక డివ్ వచ్చి రెడ్ కలర్ కి, ఇంకో డివ్ వచ్చేసి గ్రీన్ కలర్ కి. ఓకే, సి ఐ ట్రై టు నేమ్, దానికి నేమ్స్ కూడా రాస్తాను చూడండి. రెడ్ అండ్ గ్రీన్. ఓకే, సారీ, మేబీ గ్రీన్. ఫస్ట్ వన్ ఇస్ గ్రీన్ అండ్ సెకండ్ వన్ ఇస్ రెడ్. ఓకే, రెడ్. ఇప్పుడు మీరు చూసారంటే దీని అపీరెన్స్ చూడండి, గ్రీన్ రెడ్ కింద వస్తున్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, ఐ జస్ట్ ట్రై టు గివ్ వన్ క్లాస్ ఇస్తాను. క్లాస్ ఇచ్చేసి గ్రీన్. సో ఇలానే రాయాలా అంటే మీరు ఇలా అలవాటు చేసుకోండి. బట్ దీని బదులు కూడా మనం స్టైల్ అని యూస్ చేయొచ్చు. ఇన్లైన్ స్టైలింగ్ కూడా చేయొచ్చు. బట్ ఐ ప్రిఫర్ యూ టు డూ ఎయిదర్ ఇంటర్నల్ గా చేయండి, లేదంటే సపరేట్ ఫైల్లో చేయండి. ఇంకా మీరు బిగినర్స్ కాబట్టి యూ జస్ట్ ట్రై టు డూ ఇట్ ఇంటర్నల్లీ ట్రై చేయండి. ఓకే, 2 క్లాసెస్ ఉన్నాయి. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే స్టైల్లోకి వెళ్తాను. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ గివ్ గ్రీన్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇస్తాను. రెడ్ కి వచ్చేసి రెడ్ ఇస్తాను. ఓకే, రెడ్ క్లాస్ యాక్సెస్ చేస్తాను అండ్ గ్రీన్ క్లాస్ యాక్సెస్ చేస్తాను. ఓకే, డన్. ఇప్పుడు మినిమం సెటప్ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమైంది, యాజ్ దిస్ డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా, కాబట్టి ఇది కంప్లీట్లీ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్ గా స్ప్రెడ్ అయింది. ఓకే, ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేయాలంటే వీ నీడ్ టు మెన్షన్ హైట్ అండ్ విడ్త్ ని తీసుకురావాలి. దానికన్నా ముందు నేను ఇక్కడ కోడ్ రాస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్ వన్, ఐ విల్ సే యూ ఇన్ సిఎస్ఎస్. దాని సిఎస్ఎస్ లో చెప్తాను. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, మార్జిన్ 0, ప్యాడింగ్ 0. ఇది ఎందుకంటే నేను కరెక్ట్ గా ప్రస్తుతానికి ఈ బార్డర్ బాక్స్ అంటే ఏంటనే సిఎస్ఎస్ లో చెప్తాను. బట్ ఇది ఈ విధంగా రాయడం వల్ల మనకి హైట్ టు మిస్ మ్యాచ్ అనేది జరగదు. మనం హైట్ ఎంతైతే మెన్షన్ చేస్తామో అంతే హైట్ తీసుకుంటుంది. సో రిమెంబర్, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారం మనకి ఎంత ఉండాలి,
లెటస్ అజ్యూమ్ దట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 విత్ 100 హైట్ ఉంది. మనకేంటంటే 70 ఉంటే సరిపోతుంది. సో దీనికి ఏం చేస్తానంటే హైట్ 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 ఇచ్చేసి 70 విహెచ్ 70 విహెచ్ ఇస్తాను. మిగతా హైట్ ఎవరికి ఇస్తానంటే రెడ్ కింద ఉన్న డివ్కి ఇస్తాను. ఓకే, కింద ఉన్న డివ్కి ఇస్తాను 30 విహెచ్. ఓకే, నౌ యూ జస్ట్ గో అండ్ సీ ద అవుట్పుట్. సో ఆల్మోస్ట్ యు ఆర్ డన్. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇది కింద కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంటీ స్పేస్ ఉండాలి. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి ఎస్పెషల్లీ విడ్త్ కావాలి. విడ్త్ మెన్షన్ చేయాలి. విడ్త్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఎదర్ ఇన్ పర్సంటేజెస్ లో ఇవ్వచ్చు, లేదంటే జస్ట్ VW అని ఇవ్వచ్చు. విడ్త్ VW డన్. నౌ ఇఫ్ యూ గో అండ్ సీ దిస్ ఇస్ అవర్, అంతే కదా మన లేఅవుట్ ఆల్మోస్ట్. ఇంకా మీరు ప్రిసైజ్ గా చూడాలంటే యూ కెన్ సీ సంథింగ్ 20 VW. సో దిస్ ఈస్ అవర్ స్ట్రక్చర్. సో మన పేజ్ కి దీన్ని ఏమంటాం అంటే ఫిగ్మా అని అనొచ్చు, లేదా డిజైన్ అన్న అవ్వచ్చు. ఈ డిజైన్ ని మ్యాచ్ చేసే దాన్ని మనం అచీవ్ చేసాం లేదా. సో దిస్ ఇస్ హౌ. సో ఇలా మన సెక్షన్స్ ని, ఇదొక సెక్షన్, ఈ సెక్షన్స్ ని మనం క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఎవరంటే div అనేది మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్. ఓకే, సో div అనేది ఎలిమెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మీరు చూడండి ఇక్కడ ఈ div లోపల ఇంకొక నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ div లోపల ఇంకొక 2 divs ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇంకో 2 divs ప్రిపేర్ చేయాలనుకున్నారు. ఇంకో 2 divs పెట్టండి, తప్పలేదు. పెట్టిన తర్వాత దాన్ని కూడా మీరు కరెక్ట్ గా కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సపోజ్ థింక్ యాస్ రెడ్ 1 ఆర్ రెడ్ 2. సో ఇప్పుడు మీకు ఇదేమవుతుంది అంటే ఇది పేరెంట్ div, ఇదేమో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఈ కొలాప్స్ చేస్తారు కదా, ఇదేమో మీకు పేరెంట్ div. ఇక్కడ div అనేది ఇది వచ్చేసి మెయిన్ పేరెంట్, యాన్సిస్టర్ పేరెంట్. దాని తర్వాత సంథింగ్ లైక్ ఈ రెండు ఫస్ట్ ఈ div 1 div 2 అనేది చిల్డ్రన్. దాని తర్వాత ఈ div అనేది మెయిన్ పేరెంట్. దాని తర్వాత you will see something like these two are something like children of this ఈ div కి some children. ఓకే, ఇలా మీరు నెస్టెడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెస్టెడ్ క్రియేట్ చేసినప్పుడు you will see something like దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటే మీకు నీట్గా కనిపిస్తుంది. మేబీ సంథింగ్ లైక్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ ఆల్సో సంథింగ్ కలర్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు అరేంజ్ దిస్ అకార్డింగ్లీ, మీకు ఎలా కావాలో అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారంటే ఇలా కనిపిస్తుంది, బట్ యూ కెన్ అరేంజ్ అకార్డింగ్లీ. మీకు ఇది ఎలా కావాలో అలా అరేంజ్ చేసుకొని ఒక పేజ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో అదే ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించాను. ఐ విల్ ట్రై టు షో యూ ఇన్ టుమారో క్లాస్ అది ఎలా వర్క్అవుట్ అవుతుంది ఏంటనేది. ఇక్కడ మీరు చూసారా, ఇది యాక్చువల్లీ ఒక లేఅవుట్, హెడర్ లేఅవుట్, సైడ్ బార్ ఫూటర్. సో ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఈస్ హౌ ఒక వెబ్ పేజ్ లో మనం ఈ విధంగా లేఅవుట్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ లేఅవుట్స్ ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే div ఎలిమెంట్. సో దట్స్ వై I want you to try. I want you to understand ఈ div ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా సెక్షన్స్ గా మన పేజ్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసి ఒక లేఅవుట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఎలిమెంట్ ఏంటంటే div ఎలిమెంట్. అండ్ div ఈస్ నోన్ యాజ్ ఎ స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఓకే, ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్ div అనేది స్ట్రక్చరల్ ఎలిమెంట్. దాంతో మీరు చూసారంటే చూడండి, కామన్ యూస్ లేఅవుట్స్ కానీ, వ్రాపర్స్ కానీ, సెక్షన్స్ ఆఫ్ కంటెంట్ కానీ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ వరకు మీకు ఇస్తాను. ఇక్కడ వరకు మీకు కోడ్ ఇస్తాను. ఇది జస్ట్ ట్రై దిస్ వన్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన కోడ్ ని తీసుకొని మీరు అంతా నేను చెప్పేస్తే మీకు ఏం యూజ్ రాదు. యూ జస్ట్ డీబగ్ దిస్ కోడ్. ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుందో నేను ఇక్కడ ఇచ్చిన కోడ్ ని కాపీ చేసుకొని మీరు ట్రై చేయండి. దెన్ వీ షల్ డిస్కస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చరల్ ఎలిమెంట్ నేను div తో మాత్రం ఏం చేశాను. నెక్స్ట్ ఇమీడియట్లీ నేను ఏం చేశానంటే సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి చెప్పాను. ఎందుకంటే div చదివిన తర్వాత వెంటనే మీకు సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి చదివామంటే సబ్జెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. వన్స్ ఆఫ్టర్ సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ టెక్స్ట్ ఎలిమెంట్స్. టెక్స్ట్ క్రియేట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము, మన బాడీ ఎలిమెంట్ లోపల ఏ ఎలిమెంట్స్ టెక్స్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామని నేను ఆల్రెడీ ఇదంతా కూడా నోట్స్ ఆల్రెడీ మీకు ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. సో యూ జస్ట్ నీడ్ టు వర్కౌట్ చేయాలంతే. ఓకేనా, సో ఇది టుమారో చూద్దాం. సో ఫార్ we have just covered only div element మాత్రం కవర్ చేసాం. ఇంకా మీరు ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో నేను ఈ కోడ్ వరకు ఇస్తాను కదా, మీరు ట్రై చేయండి. ఇలాంటి ఏమన్నా ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ తో ఇక్కడ వరకు నేను కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ కోడ్ ని తీసుకునేసి మీరు ట్రై చేయండి. సేమ్ సమ్ డిఫరెంట్ లేఅవుట్స్ ని ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అవుట్. ఓకే,
ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్, అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. టిల్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ డివ్ ఎలిమెంట్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ స్టే బ్యాక్. మీకు డౌట్స్ ఏం లేకపోతే మాత్రం యూ కెన్ లీవ్ ద సెషన్. టుమారో వీ షల్ మీట్ ఎట్ ద సేమ్ టైం. ఓకే.